హృదయము తెరచి నిండు మనసుతో హృదయము తెరచి నిండు మనసుతో నిత్యము నిన్ను సేవించిన నిత్యము నిన్ను సేవించిన నిత్యము నిన్ను సేవించిన హృదయము తెరచి నిండు మనసుతో హృదయము తెరచి నిండు మనసుతో నిత్యము నిన్ను సేవించిన రుణము తీరదే నా యేసయ్యా రుణము తీరదే నా యేసయ్యా ఆరాధనా 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 చిన్న ప్రార్థన చేయాలి. పరిశుద్ధ దినం నుంచి నా ప్రభావ పరిశుద్ధ దినం వరకు నాయన అయా మమ్మల్ని ప్రతి ఒక్కరిని ప్రభావ సజీవి లెక్కలో ఉంచినందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా ఆకాశం నీ సింహాసనం భూమిని పాదపేదమన్నావు దేవా. అయా చిన్నమంతగా నాయన నీ సన్నిధిలో నీ పాదాల చెంత సమకూరుతున్నాం దేవా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి నాయన ప్రభావ. అయా ప్రార్థనలో మీరు తోడుగా ఉన్నారు ప్రభావ. అయా ఆరాధనలో మీరు తోడుగా ఉన్నారు నాయన. అయా పాటలు పాడుతున్నందుకు మీరు తోడుగా ఉన్నారు దేవా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అయా వాక్యంలోకి వెళ్తుండగా ప్రభావ. అయా కీర్తనలోను తండ్రి వాక్యంలోను ప్రభావ మీరే మీ నామాన్ని మహిమపరచుకోమని కనపరచుకోమని నాయన. అయా వెలుగల దేవులు గ్రహించుకునే హృదయం మాకు దయచేయండి ప్రభావ. అయా వాక్యం విత్తుండగా దేవా అమ్మగారికి నోరు బోరుగా ఉంది దేవా. అయా తండ్రి నాయన దేవా మాకు అర్థమయ్యేలాగా నన్ను మేము గ్రహించుకునేలాగా మాతోనే మాట్లాడండి దేవా. అయా నేను బ్రతుకులాగా వేడుకుంటున్నాం నాయన. నీకు వందనాలు స్తోత్రాలు దేవా. అయా ఏ వాక్యం ద్వారా మాతో మాట్లాడగలుగుతున్నావో దేవా ఆ వాక్యం ద్వారా మాతో ముఖాముఖిగా మీరు మాట్లాడండి దేవా. అయా మాకు తెలియపరచండి తండ్రి. అయా నీ సాగరాన్ని సక్కి మరుగుపరచుకొని ప్రభా. అయా తండ్రి నాయన లోతైన మర్మాలు గూఢమైన సంగతులు బయలుపరచమని యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన నీకే సమర్పించి వేడుకుంటున్నా కరుణ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కొంచెం ఎడంగా కూర్చోండి. ఎవ్వరు కూడా దగ్గరికి వచ్చి ఎవరు ఒకరికొకళ్ళు మాట్లాడొద్దు. ఏదైనా ఉంటే ఇంటికి వెళ్ళాక ఫోన్లో మాట్లాడుకోండి అంతవరకే. కానీ ఇక్కడ మాత్రం మాట్లాడకుండా వెళ్ళిపోండి. ఎందుకంటే అంత జాగ్రత్తలు తీసుకోవాలి. మనం దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుడే చూస్తుంటాడు అని చెప్పి మనము నిర్లక్ష్యంగా ఉండకూడదు. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మందిరానికి వెళ్ళాము, అదిగో వాళ్ళు
మందిరానికి వెళ్ళారు అందుకనే కరోనా వచ్చిందనే మాట రావద్దు. దేవుని నామానికి అవమానంగా మనం ఎవరం కూడా ఉండొద్దు. ఎందుకంటే మనం ప్రార్థన చేస్తాం, ఐగుప్తు దేశం అంతా తెగుళ్ళు వచ్చిన ప్రభు ఇశ్రాయేలు గృహాల్లోకి ఏ తెగులు రాలేదు అని ప్రార్థన చేస్తాం. కానీ మనం జాగ్రత్తగా కూడా ఉండాలి. మన విశ్వాసం, మన నమ్మకం, మన జాగ్రత్త, మన దేవునామానికి అవమానకరంగా మనం ఎవరు ఉండకూడదు. కాబట్టి దూరంగా ఉండండి, ఎవరితో మాట్లాడొద్దు. అయిపోయాక కూడా ఒక్కొక్కళ్ళు వెళ్ళండి. సరే, ఇవాళ వాక్యంలోకి వెళ్తాం. కీర్తనలు ఉత్తర ప్రత్యుత్తరాలుగా 3వ కీర్తన చదువుతారు ఎవరన్నా? విజయ్ కుమార్ చదువు. మీరందరూ కూడా పలకండి, ఏది చెప్తారో అది పలకండి. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు. నా మీదకి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమియో దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే. దుష్టుల పళ్ళు వెలుగగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది. ప్రజల మీదకి ఆశీర్వాదము వచ్చును గాక. ఆమేన్. ప్రభు ఈ వాక్యం గురించి ఆశీర్వదించుగాక. ఆమేన్. దావీదు భక్తుడు ఏమంటున్నాడు? అబ్షాలోమును తన కుమారుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన ఇది. చాలామంది దావీదు గురించి అనుకుంటున్నారంట. ఏమని అనుకుంటున్నారు? 2వ వచనంలో దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను కూర్చి చెప్పువారు అనేకులు. హల్లెలూయా. అంటే ఆ పారిపోయినప్పుడు అంటే సౌలు యొక్క సైన్యం ఎంతోమంది ఉన్నారు కదా, ఆ సైన్యం ఎంతోమంది ఉన్నారు. అందుకనే దావీదుతో పాటు ఉన్నవాళ్ళు కొద్దిమందే. అయితే వాళ్ళు ఏమనుకుంటున్నారు? మిగతా వాళ్ళందరూ కూడా అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు ఉన్నారు. చాలామంది అలానే అనుకుంటారు మనల్ని గూర్చి కదా. కానీ దావీదు భక్తుడు ఏమంటున్నాడు? నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం వచ్చును. యెహోవాయే నాకు ఆధారము. హల్లెలూయా. ఎవరు మనకి ఆధారంగా ఉంటున్నారు ఈ దినాల్లో? ఏవి మనకి ఆధారంగా ఉంటుంది? ఒక అధికారం ఆధారంగా ఉంటుందా? ఒక డబ్బులు ఆధారంగా ఉంటుందా? ఏది మనకి ఆధారముగా పెట్టుకుంటున్నాం మనం ఈ లోకంలో? అందుకనే దావీదు భక్తుడు అంటున్నాడు, యెహోవాయే నాకు ఆధారం. అందుకని దావీదుకు తెలుసు, రాజుల చేతనైనను ఎవరికి కూడా రక్షణ సహాయము కలగదు. మనుషుల వల్ల కానీ, రాజుల వల్ల కానీ, ఎవరి వల్ల కూడా సహాయము కలగదు. ఎవరి వల్ల సహాయం కలుగుతుంది? యెహోవా వలననే సహాయం కలుగుతుంది. హల్లెలూయా. అందుకని అన్నాడు, ఎవ్వరూ నాకు ఆధారం కాదు, దేవుడే నాకు ఆధారం.
దేవుని మీద మనం నమ్మిక ఉంచితే ఒక చోట ఉంటుంది. దావీదు భక్తుడు అన్నాడు, ఏమీ సందేహపడకుండా నేను యెహోవా యందు నమ్మిక ఉంచాను కాబట్టి నాకు సహాయము కలిగింది. అంటే ఏమాత్రం సందేహపడకుండా దావీదు ఎలాంటి నమ్మకాన్ని ఉంచాడో మనం కూడా అలాగూ దేవుని యందు నమ్మకం ఉంచి ఆయన ఆధారం చేసుకోవాలి. మనము వేటేటినో ఈ లోకంలో అనేకమైన వాటిని ఆధారం చేసుకునే వారంగా ఉంటున్నాం, కానీ దావీదు భక్తుడు మాత్రం దేవుణ్ణి మాత్రమే ఆధారం చేసుకున్నాడు. హల్లెలూయా. ఆయన ఒక రాజే, ఆయన ఆధారం చేసుకోవడానికి చాలా ఉన్నాయి. తన అధికారం ఉంది, తన పలుకుబడి ఉంది, తన డబ్బులు ఉన్నాయి, ఏది కొదువు అనేది లేదు. మనుషులు ఎంతో మంది ఉన్నారు దావీదు కింద, కానీ దావీదుకి ఏది కూడా ఆధారంగా లేదంట. కానీ యెహోవాయే నాకు ఆధారం. ఎన్ని ఉన్నప్పటికీ దావీదు దేవుణ్ణే ఆధారం చేసుకున్నాడు. మనమైతే ఈ లోకంలో ఎన్నిటినో మనము కనుక అలాంటి స్థితిలో కనుక ఉంటే మనం అన్నిటినీ ఆధారం చేసుకునేవాళ్ళు, దేవుణ్ణి తప్ప. కానీ దావీదు అన్ని ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి ఆధారం చేసుకుని ఉన్నాడు కాబట్టే దావీదు భయపడలేదు, ఏ విషయంలో కూడా భయపడలేదు. అందుకని కింద ఏమన్నాడు, నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించిన నేను భయపడను. హల్లెలూయా. అంటే భయపడను. మనం కూడా ఎలా ఉండాలి? ఏ తెగులకి చెప్పండి, భయపడ, గట్టిగా చెప్పండి. భయపట్ల అమ్మో, మనసులో నుంచే వస్తుందా? అది భయం వద్దు. ఎందుకంటే దేవుణ్ణి మనం ఆధారం చేస్తాం. అలాగని ఇష్ట ప్రకారం ఉండమంటలేదు. దావీదు కూడా అబ్షాలోము ఎందుకు భయపడ్డాడు అంటే భయము అంటే అబ్షాలోము నుంచి, అబ్షాలోము ఎదుటి నుండి పారిపోయాడు. అది భయపడి కాదు. కానీ అంటే అక్కడ అందుకని ఇక్కడ ఏమన్నాడు, నేను భయపడను, ఏ విషయంలో కూడా నేను భయపడను. మనం కూడా అంతే, మనం భయపడకూడదు. ఎందుకంటే మన దేవుడు మనకి ఉన్నాడు కాబట్టి. అలా అని మన ఇష్టం వచ్చినట్లుగా మనం కూడా ఉండకూడదు. మన జాగ్రత్తలు మనము తీసుకోవాలి. కానీ ఒకటే విశ్వాసం, ఒకటే నమ్మకం, నా దేవుడు నాకున్నాడు, ఆయనే నాకు ఆధారం, ఆయనే నాకు ఆశ్రయదుర్గం, నా కొండ, నా కోట, నా దాగుచోటు. 91వ కీర్తనలో ఏముంటుంది, మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమి. నువ్వు ఎవరి చాటును ఉన్నావు? నీకు నమ్మకం ఉంటే మహోన్నతుని చాటున ఉన్నావా? ఏ కవిత, ఎవరి చాటును? నీ బైబిల్ ఏది? మహోన్నతుని చాటున, మహోన్నతుని చాటున ఉన్నావనుకో, నీకు ఆ నమ్మకం ఉంటే ఏ తెగులు వచ్చినా ఫస్ట్ ఎక్కడికి రావాలి? దేవుడిని దాటుకొని రావాలి. దేవుడిని దాటుకొని వస్తుందా ఏదైనా? మరి మహోన్నతుని చాటున మనం ఉన్నామా లేమా? నమ్మకం ఉందా లేదా? విశ్వాసం ఉందా లేదా? ఎవరి కాళ్ళు పరీక్షించడం, ఇది ఎవరి విశ్వాసం వాళ్ళదే, ఎవరి భక్తి వాళ్ళదే. హల్లెలూయా. కాబట్టి నేను భయపడను అంటున్నాడు. హల్లెలూయా. రక్షణ యెహోవాది. ఎవరిది రక్షణ? రక్షించే దేవుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి మనము దావీదు ఎలా సందేహము లేకుండా దేవుని యందు నమ్మిక ఉంచాడో అలాగనే మనం కూడా దేవుని యందు నమ్మిక ఉంచేవారిగా ఉండాలి. హల్లెలూయా. స్వప్న, నువ్వు కొంచెం ఇట్లా ఒకళ్ళు ముందుకు రండి, ముందు జరగ, ఇంకా ముందుకు రావాలి. ముందు ఎవరు లేరు కదా. సునీత అమ్మ ఒకళ్ళు ఇటు రండి. ఇటుగా సునీత అక్కడన్నా కూర్చో. చైతన్య అలాగే నువ్వు కూర్చోమ్మా. సునీత అక్కడ కూర్చో, నువ్వు అక్కడ కూర్చో. లేదా చైతన్య అక్కడ కూర్చో, అక్కడ కూర్చో. కొంచెం వెనక్కే కూర్చో సునీత, గోడకి అక్కడ కూర్చో. సరే సరే. ఈరోజు వాక్యం, ఈరోజు చాలా ప్రాముఖ్యమైన వాక్యం, అంటే అంత ప్రాముఖ్యమైనదే వాక్యం అంతా కూడా.
ఒక్కొక్కళ్ళ ద్వారా ఒక్కొక్క, అంటే మనకి బైబిల్లో ఎంతోమంది భక్తులు ఉన్నారు, ఒక్కొక్క వాళ్ళ ద్వారా ఒక్కొక్క పాఠాన్ని మనకి నేర్పిస్తూ ఉంటాడు. మనకి బుద్ధి కలగటానికే ఈ వాక్యం అంతా ఉంది కాబట్టి ఒక్కొక్కళ్ళ ద్వారా మనకి దేవుడు ఒక్కొక్క పాఠాన్ని నేర్పిస్తాడు. అయితే ఈరోజు వాక్యంలో దేవుడే ఇంకొకళ్ళని చూసి ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు, వాళ్ళని చూసి మీరు నేర్చుకోండి. హల్లెలూయా. వాళ్ళు ఎవరో ఇశ్రాయేలు ప్రజలు కాదు, మళ్ళీ వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు కాదు, అన్యజనులే. కానీ దేవుడు అంటున్నాడు, దేవుడే సాక్ష్యం పలికాడు అంటే ఎంత గొప్ప సాక్ష్యం అది వాళ్ళ గురించి. అంటే మనం సాక్ష్యం చెప్తే మనం పై రూపాన్ని చూసి చెప్తాం, లోపల అంతరంగంలో ఏముందో మనకి తెలియదు. కాబట్టి పైకి మంచిగా ప్రవర్తిస్తుంటే పైన చూసే మనము వాళ్ళని చూసి నేర్చుకో, వీళ్ళని చూసి నేర్చుకో అని చెప్తాం. మన సాక్ష్యం కరెక్ట్ కాదు, కానీ దేవుని యొక్క సాక్ష్యం ఎలాంటిది, అది ఎంతో గొప్ప సాక్ష్యం అది. హల్లెలూయా. పెద్దాళ్ళం కూడా అంటాం కదా, తల్లిదండ్రులుగా పిల్లల్ని ఏమంటాం, అందరూ అనేవాళ్ళే ఏమంటాం, ఫలానా వాళ్ళని చూసి నేర్చుకో, వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకో అంటారా లేదా? ఎందుకంటే వాళ్ళని కూడా బాగా చదువుతున్నారనుకో ఏమంటారు, వీళ్ళు బాగా కొంచెం ఏదైనా చదువులో తక్కువగా ఉన్నారేమో, జ్ఞానం తక్కువేమో, ఏమంటాం, వాళ్ళని చూసి నేర్చుకో, వాళ్ళు ఎంత బాగా చదువుతున్నారు, వాళ్ళకి ఫస్ట్ మార్కులు వస్తున్నాయి, నీకేంటి ఈ మార్కులు ఏంటి, వాళ్ళు ఎంత మంచిగా తల్లిదండ్రులు లోపడుతున్నారు, తల్లిదండ్రులు మాట వింటున్నారు, నువ్వు అసలు మాట విను అని చెప్పి ఇతరులతో పోలుస్తూ మన పిల్లల్ని అనేక మార్లు మనము అన్నవాళ్ళమే. ప్రతి ఒక్కరం కూడా అన్నవాళ్ళమే మన పిల్లల్ని. అయితే అలాగనే దేవుడు కూడా ఇశ్రాయేలు ప్రజలతోటి మాట్లాడుతున్నాడు. దేవుడు వాళ్ళని చూసి మీరు నేర్చుకోండి, వాళ్ళని చూసి మీరు నేర్చుకోండి. వాళ్ళని చూసి నేర్చుకునేంత, దేవుడు మెచ్చుకునేంత, దాన్ని సాక్ష్యంగా చెప్పేంతగా వాళ్ళల్లో ఏముంది, అది మనము కూడా నేర్చుకుంటే, అది మనము కూడా తెలుసుకొని వాళ్ళు జీవించినట్లుగా మనము కూడా జీవిద్దాం. హల్లెలూయా. ఇర్మియా గ్రంథంలో చూడండి, ఇర్మియా గ్రంథం. చాలా మంది అంటారు, తల్లిదండ్రులు చాలా మంది అంటారు ఏమంటే, మా పిల్లలు చాలా మంచి వాళ్ళు, అది వాళ్ళతో స్నేహం చేసి వీళ్ళతో స్నేహం చేసి నా పిల్లలు చెడిపోయారంట అంటామా అమ్మా? ఎవరైనా మన పిల్లలు మనకి ముద్దు కాబట్టి, మరి అవతలాలు ఏమంటారు, అవతలాలు మనం అంటారు కదా, అదిగో వాడితో స్నేహం చేసావురా, అందుకని నువ్వు ఇలా చెడిపోయావురా, ఇలాంటి పాపంలో పడిపోయావురా, ఇలాంటి బుద్ధులు నీకు వచ్చినాయిరా, ఆ సహవాసం చేసావు కాబట్టి నీకు ఇలాంటి బుద్ధులు వచ్చినాయి అని చెప్పి మనం ఏం చేస్తామండి, ఇతరులని అంటే మన పిల్లల్లో తప్పు ఉందని మనం ఒప్పుకోం, కానీ వాళ్ళతో స్నేహం చేశారు కాబట్టి మా పిల్లలు కూడా చెడిపోయారు. అవతలాలు ఏమనుకుంటారు, అమ్మో అదిగో వాళ్ళని చూసి మావాడు కూడా చెడిపోయాడమ్మా, ఏం చేయాలా అని చెప్పి మనము కూడా అలా అనుకుంటూ ఉంటాము. హల్లెలూయా. అనుకుంటామా లేదా? అనుకుంటామా లేదా? అనుకుంటామా లేదా? ప్రతి ఒక్కరు. ఎందుకంటే మన పిల్లలు మనకి ముద్దు కాబట్టి, మన పిల్లలు మంచి వాళ్ళు కాకపోయినా కూడా మనం అందరం, అందులో ఎవరం కూడా తక్కువేం కాదు, అందరం అంతే. అంటే చెడిపోతే కనుక, అంటే చెడు తిరుగులు ఏదో తాగుతున్నాడు అనుకో, మగ పిల్లలు వాళ్ళతో కలిసి తాగుతున్నాడు అనుకో, నువ్వేమంటావు, ఏమంటారు చెప్పు? అమ్మో ఆ తాగుబోతుతో స్నేహం చేశాడు నా కొడుకు, అందుకనే ఆ తిరుగుబోతుతోటి స్నేహం చేశాడు, అందుకని నా కొడుకు ఏమైపోయాడు. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు కాదు, అవునా కదా? అంటే నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళని కాదు మనం అనాల్సింది, మన పిల్లలు మనమే అనుకోవాలి. హల్లెలూయా. చాలా మంది అలా అంటారు, కానీ అలా చెప్పే వాళ్ళకి ఇక్కడ వాక్యం 35వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం. ఈ వాక్యము నేను ఎప్పుడు కూడా చదువుతూ ఉంటాను. చాలా నాకు ఒక మనుష్యుని మాట విన్నారు, ఈ రోజున దేవుని మాట మనం వినటం లేదు. 35వ అధ్యాయము 1 నుంచి చదువుదాం. యోషియా కుమారుడును యూదా రాజునైన యెహోయాకీము దినములలో
యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు వాక్కు ప్రత్యక్షమై, నీవు రేకాబీలు ఎద్దుకు పోయి వారితో మాట్లాడి యెహోవా మందిరములోని గదులలో ఒక దానిలోనికి వారిని తోడుకొని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షారసం ఇమ్మని సెలవీయగా, నేను ఇర్మియా కుమారుడును యెజన్యా మనువుడునైన హలజ్యను అతని సహోదరులను అతని కుమారులందరిని అనగా రేఖాబీల కుటుంబీకులందరినీ తోడుకొని వచ్చింది. యెహోవా మందిరంలో దైవజనుడగు ఇత్తల్యా కుమారుడైన హానాను కుమారుల గదిలోనికి వారిని తీసుకుని వచ్చింది. అది రాజుల గదికి సమీపమున ద్వారపాలకుడును షల్లూము కుమారుడునైన మయసేయ గదికి పైగా ఉండేది. నేను రేకాబీలు ఎదుట ద్రాక్షారసముతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షారసము త్రాగుడని వారితో చెప్పగా, వారు మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడునూ ద్రాక్షారసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించిన కనుక మేము ద్రాక్షారసము త్రాగము. మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అవి మీకుండనే కూడదు. మీరు పరవాసము చేయు దేశంలో దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దినములన్నీ గుడారములలోనే మీరు నివసింపవద్దని అతడు మాకు ఆజ్ఞాపించడు. కావున మా పితరుడైన రేకాబు కుమారుడు యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములలో అతని మాటను బట్టి మేము కానీ మా భార్యలు కానీ మా కుమారులు కానీ మా కుమార్తెలు కానీ ద్రాక్షారసము త్రాగుటలేదు. మా తండ్రి అయిన యెహోవానాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము విధేయులమగునట్లుగా కాపురమునకు ఇండ్లు కట్టుకొనటలేదు, ద్రాక్షావనములు కానీ పొలములు కానీ సంపాదించటలేదు, విత్తనమైనను చల్లుటలేదు, గుడారములలోనే నివసించుచున్నాము. హల్లెలూయా. అర్థమైందా? ఎందుకు మాదిరిగా వాళ్ళని చూపిస్తున్నాడు దేవుడు? రేఖాబీలను దేవుడు ఒక మాదిరిగా చూపిస్తున్నాడు. ఎవరికి చూపిస్తున్నాడు? తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలకి మాదిరిగా చూపిస్తున్నాడు. వాళ్ళ ఇర్మియాతో అంటున్నాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళు, రేఖాబీల దగ్గరికి వెళ్ళు, వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళ ఎదుట ద్రాక్షరసం పెట్టమంటున్నారు. అయితే వీళ్ళు ద్రాక్షరసం పెట్టినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? కింద ఇందాక చదివాం కదా. అయితే ఈ రేఖాబీలు ఎవరు? వీళ్ళు అయితే ఇశ్రాయేలు ప్రజలు మాత్రం కాదు. ఈ రేఖాబీలు నేను చాలా చదివాను కానీ నాకు 2-3 చోట్ల తప్ప నాకు వీళ్ళ గురించి తెలియలేదు. ఎందుకంటే రేఖాబీలు అంటే ఆ రేఖాబీల యొక్క సంతానము యెహోనాదాబు. ఆ యెహోనాదాబు ఏమని చెప్పాడు? మీరు ఇల్లు కట్టుకోకూడదు, విత్తనాలు వేయకూడదు, ద్రాక్ష తోటలు నాటుకోకూడదు, ద్రాక్షరసము మీరు ఇవన్నీ చెప్పాడు. అంటే యెహోనాదాబు ఎప్పటి వాడో యెహోనాదాబు అప్పటి నుంచి తరతరాలు ఎన్నో తరాలకి ఇర్మియా టైం వచ్చేసరికి ఎన్నో తరాలు గడిచిపోయింది. ఎన్ని తరాలు మారినా యెహోనాదాబు చెప్పిన మాట, ఎన్ని తరాలు మారినా వాళ్ళు ఏమన్నా మాట తప్పుతున్నారా? ఏమంటున్నారు? మేము కానీ అతని మాటను బట్టి యెహోవానాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములలో, ఒక విషయం కాదు, సమస్త విషయాలలో మాకు ఆజ్ఞాపించిన మాటలను బట్టి మేము కానీ మా భార్యలు కానీ మా కుమారులు కానీ మా కుమార్తెలు కానీ ఈ రోజుల్లో మన పిల్లలకి చెప్పే వాళ్ళంగా ఉన్నామా? అసలు ముందు దేవుడి మాట వినే వాళ్ళంగా ఉన్నామా? ఎప్పుడో చెప్పిన తరతరాలకి ముందు చెప్పిన యెహోనాదాబు మాటని ఎన్ని తరాలు గడిచిపోయినప్పటికీ కూడా వాళ్ళు ఒక మనిషి మాట, ఇది దేవుని మాట కాదు. ఇది ఎవరి మాట? దేవుని మాట కాదు, మనిషి మాట. యెహోనాదాబు రేఖాబీలు యొక్క సంతానం యెహోనాదాబు. రేఖాబీలు వాళ్ళ పేర్లేంటి? వాళ్ళ వంశం పేరు వాళ్ళ రేఖాబీలు. ఆ రేఖాబీలు యొక్క కుమారుడు యెహోనాదాబు. రేఖాబు కుమారుడైన కుమారుడు యెహోనాదాబు ఎప్పుడో చెప్పిన మాటని
సమస్త విషయాలలో కూడా ఆ మాటను బట్టి ఎప్పటికి కూడా ఇన్ని తరాలు గడిచిపోయినప్పటికీ కూడా వాళ్ళు కానీ వాళ్ళ కుమార్తెలు కానీ వాళ్ళ భార్యలు కానీ కుమారులు కానీ ఇప్పటి వరకు దాన్ని తప్పలేదట. హల్లెలూయా. అసలు ఎంత విచిత్రమో కదా. ఈ రోజుల్లో తండ్రి తాత సంగతి తర్వాత తండ్రి చెప్తేనే కదా పిల్లలు. కానీ వీళ్ళేంటి? అందుకనే దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు ఇర్మియాతో, వాళ్ళని చూసి నేర్చుకోండి. చూడండి 12వ వచనం 35:12. అంతటా యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చింది. ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీవు వెళ్ళి యూదా వారికిని యెరూషలేము నివాసులకును ఈ మాట ప్రకటింపు. యెహోవా వాక్కు ఇదే, మీరు శిక్షకు లోబడి నా మాటలను ఆలకింపరా. ఇదే యెహోవా వాక్కు. ద్రాక్షారసము త్రాగవద్దని రేకాబు కుమారుడైన యెహోవానాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి. హల్లెలూయా. ఎక్కడో రేకాబు కుమారుడైన యెహోవానాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు, వాళ్ళ కుమారులకి చెప్పిన మాటలు ఇప్పటికీ కూడా స్థిరముగా ఉన్నాయి. ఇప్పటికీ వాళ్ళు మాటను మేరటం లేదు. వాళ్ళ భార్యలు కానీ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు కానీ ఎవ్వరూ ఆ మాటను నేర్పలేదు. ఆ మాటలు స్థిరంగా ఉన్నాయంట. హల్లెలూయా. స్థిరముగా ఉన్నవి. నేటి వరకు తమ పితరుని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షారసము త్రాగకున్నారు. చూడండి, వాళ్ళ పితరుల యొక్క ఆజ్ఞకి విధేయులయ్యారట. హల్లెలూయా. ఆ పితరుడు చెప్పిన ఆజ్ఞ, ఒక మనిషి చెప్పిన ఆజ్ఞ, ఒక మనిషి చెప్పిన మాటకి లోబడ్డారు. ఆజ్ఞకి విధేయులై వారు ద్రాక్షరసం త్రాక్కున్నారు. అయితే నేను పెందల కడలేచి మీతో బహు శ్రద్ధగా మాట్లాడినను మీరు నా మాట వినకున్నారు. హల్లెలూయా. ఒక మనిషి చెప్పిన మాట విన్నారు, కానీ దేవుడు చెప్పిన మాటని ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు వినలేదు. ఈ రోజున మనము కూడా వినటం లేదు. ప్రతిరోజు చెప్పినప్పటికీ కూడా దేవుని యొక్క మాట, ఆయన యొక్క ఆజ్ఞకు మనం విధేయులుగా మనం జీవించటం లేదు. హల్లెలూయా. కానీ ఆ యెహోనాదాబు చెప్పిన మాటను బట్టి అన్ని విషయాలలో కూడా వాళ్ళే కానీ వాళ్ళ భార్యలు కానీ వాళ్ళ పిల్లలు కానీ తరతరాలు ఆ మాట స్థిరంగా ఉంది. హల్లెలూయా. దేవుడు చూడండి, ఆ మాట స్థిరంగా ఉంది. కానీ నేను పెందల కడలేచి బహు శ్రద్ధగా మాట్లాడినను మీరు నా మాట వినకుండా ఉన్నారు. హల్లెలూయా. నేను శ్రద్ధగా మిమ్మల్ని ప్రేమించి నేను పెందల కడలేచి మీకు చెప్పినప్పటికీ కూడా శ్రద్ధగా మాట్లాడినను మీరు ఆ మాట వినటం లేదు. హల్లెలూయా. మరి ఒక మనిషి చెప్పిన మాట స్థిరంగా ఉంది, దేవుడు చెప్పిన మాట స్థిరంగా లేదు. హల్లెలూయా. అయితే ముందు ఒక మాట, ఈ రేఖాబీలు నాకు తెలిసిన మాట, నేను చూసింది మీకు ఒక మాట చెప్తాను. వీళ్ళెవ్వరు అన్నది మొదటి దినవృత్తాంతాల గ్రంథం 2వ దినవృత్తాంతం 2వ అధ్యాయం 55వ వచనంలో చివరి మాట, వీరు రేకాబు ఇంటి వారికి తండ్రి అయిన హమాతు వలన పుట్టిన కేనీయుల సంబంధులు. వీళ్ళు ఎవరంట? రేకాబు ఇంటి వారికి తండ్రి అయిన హమాతు వలన పుట్టిన కేనీయులు. అంటే ఈ రేకాబీలను ఏమంటారు? మళ్ళీ కేనీయులు. వీళ్ళు ఏమంటారు? రేకాబీలని కేనీయులు అంటారు. హల్లెలూయా. కేనీయుల యొక్క సంబంధులు అంట. రేకాబు ఇంటి వారికి తండ్రి అయిన హమాతు వలన పుట్టిన కేనీయుల సంబంధులు.
అయితే వీళ్ళు ఎవరా అని నేను మళ్ళీ చూశాను. ఈ హామాతు వల్ల పుట్టిన వారు అన్నాడు కదా రేఖాబీలు. ఈ హామాతు ఎవరని నేను 1వ అధ్యాయం చదివినప్పుడు ఆ 1వ అధ్యాయంలో నాకు అర్థమైందనమాట. 1వ అధ్యాయము ఈ హామాతీయులు ఎవరంటే 16వ వచనం 13 నుంచి చదువుతాం. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనం నుండి. కనాను తన జ్యేష్ఠ కుమారుడైన సీదోనును హేతును కనిను. యెబూసీలు, అమోరీలు, గిర్గాషీలు, హివ్వీలు, ఆర్కీలు, సీనీలు, అర్వాదీలు, సెమారీలు, హమాతీలు అతని సంతతి వారు. ఎవరు? హమాతీలు. ఇక్కడ ఏమనుంది? హమాతు వలన పుట్టిన కేనీల సంతతి. హమాతు ఎవరు? ఈ హమాతు కనాను యొక్క సంతతి. ఈ కనాను ఎవరు? ఈ నోవహుకి కుమారులు 3 ఉన్నారు. నోవహు కుమారులు ఎవరంటే హాము, షేము, యాపేతు. ఎవరు? నోవహుకి 3 కుమారులు ఉన్నారు. హాము, షేము, యాపేతు అని ఉన్నారు. అయితే ఈ సంతతి ఎవరిలో నుంచి వచ్చారంటే హాములో నుండి వచ్చారు. నోహు కుమారుడు యొక్క హాము సంతతిలో నుంచి ఈ హమాతీలు వచ్చారు. హమాతీలు యొక్క సంతతి అని చెప్పి ఇక్కడ ఏమున్నది? వీరు రేకాబు ఇంటి వారికి తండ్రి అయిన హమాతు వలన పుట్టిన కేనీల సంబంధులు. హల్లెలూయా. అంటే నోహు సంతతి ఎవరంట? ఈ రేకాబీలు ఎవరు? నోహు సంతానంలో నుండి వచ్చిన వాళ్ళే. అయితే నోహు సంతానంలో నుంచి అబ్రహాం కూడా వచ్చాడు కదా. అబ్రహాం ఎక్కడి నుంచి వచ్చాడు? మీరు లోకాసు వార్తలో చదివితే మీకు అక్కడ తెలుస్తుంది. మీరు వంశావళిలో, అందుకని నేను ఎప్పుడన్నా ఏంటబ్బా ఇంత వంశావళులు అసలు వాళ్ళ పేర్లు కూడా నోరు తిరగవు, అలా ఉన్నాయి, ఎందుకబ్బా ఏమన్నా అవసరమా అని అనుకున్నా. కానీ మళ్ళా దేవుడు ఎంతో ప్రాముఖ్యమైనది తప్ప ఈ బైబిల్ గ్రంథంలో రాయించడని మనం చెప్పారు ఇంతకుముందు. అయితే ఇప్పుడు మనకి వంశావళి చూస్తే మనకి అర్థమవుతుంది. అందుకని దేవుడు వంశావళిని మన కొరకు రాయించాడు. ఎప్పుడో ఒకసారి దానిలో నుంచి మనకు ఉపయోగకరమైంది వస్తుంది కాబట్టి ఈ కేనీయుల సంబంధులు ఎవరు? రేకాబీల ఇంటి వారు ఎవరి సంబంధులు? కేనీయుల సంబంధులు. కేనీయులు ఎవరి ద్వారా వచ్చారు? హామాతు వలన వచ్చారు. ఈ హామాతు ఎవరు? షేమ్ అంటే హాము యొక్క సంతతి అనమాట. హాము ఎవరంటే నోహు యొక్క కుమారుడు అనమాట. హల్లెలూయా. అయితే వీళ్ళు ఎక్కడున్నారంటే కేనీయులు అంటారు. మళ్ళీ ఎక్కడంటే అది సమూయేలు మొదటి గ్రంథంలో చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో ఆ రోజు 15:6 ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారం చేసిరి కనుక అమాలేకీయులతో కూడా నేను మిమ్మల్ని నాశనము చేయకుండానట్లు మీరు వారిలో నుండి బయలుదేరిపోవుడని కేనీయులకు వర్తమానము పంపగా కేనీయులు అమాలేకీయుల నుండి వెళ్ళిపోయేది. హల్లెలూయా. ఈ కేనీయులు ఎవరికి ఉపకారం చేశారంట? ఇశ్రాయేలు ప్రజలకు ఉపకారం చేశారంట. హల్లెలూయా. ఈ కేనీయులు కూడా ఇశ్రాయేలు ప్రజలతోనే నివసించారంట. హల్లెలూయా. వీళ్ళు ఎవరితో స్నేహం చేశారు? కేనీయులు. అందుకని ఇర్మియా తోటి దేవుడు చెప్పాడు, ఆ రేకాబీలను వీళ్ళు నడిపించు అంటే వాళ్ళ మధ్య వీళ్ళు కూడా నివసిస్తూ ఉన్నారు. వాళ్ళతో స్నేహం, వాళ్ళతో సహవాసం. ఇశ్రాయేలు ప్రజలతోనే రేకాబీలు కూడా సహవాసము చేశారు. హల్లెలూయా. అందుకనే ఎవరితో మన స్నేహం ఉంటుంది? అందుకని ఇప్పుడు ఇందాక వచనంలో ఉంది కదా, మళ్ళీ ఇర్మియా గ్రంథంలోకి రండి, 35వ అధ్యాయంలోకి. అసలు ఎవరో చెప్పారు వాళ్ళకి మీరు ఇల్లు కట్టుకోవద్దు? అది ఎవరి మాట?
ఇక్కడ 7వ వచనం, ద్రాక్షరసము త్రాగము, మీరు ఇల్లు కట్టుకొనవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీకు ఉండనేకూడదు. మీరు పరవాసము చేయు దేశంలో దీర్ఘాయుష్మంతులగినట్లు మీ దినములన్నీ గుడారములలోనే నివసింపవలని అతడు మాకు ఆజ్ఞాపించాడు. ఈ మాటలన్నీ కూడా దేవుడు చెప్పిన మాట. వాళ్ళతో నివసించారు కాబట్టి ఇప్పుడు దావీదు కాదు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఎక్కడ నివసించారు? గుడారాలలో నివసించారు. హల్లెలూయా. ఎక్కడ నివసించారు? నిలవమైన పట్టణం ఈ లోకంలో లేదంటాడు దేవుడు. హల్లెలూయా. అందుకనే అబ్రహాం కానీ, ఇస్సాకు కానీ, వాళ్ళకి ఏమైనా డబ్బులు లేవా? డబ్బులు ఉన్నాయి, కానీ వాళ్ళు గుడారాల్లోనే నివసించారట. అందుకనే ఇక్కడ వీళ్ళు కూడా వాళ్ళ పితరుడు ఏమని చెప్పాడు? మీ దేశ గుడారములలోనే మీరు నివసింపాలి అంటే ఇశ్రాయేల్ ప్రజలతోటి కలిసి వాళ్ళు నివసించినప్పుడు, వాళ్ళతో సహవాసం చేసినప్పుడు వీళ్ళు కూడా ఆ దేవుని గురించి తెలుసుకున్నారు. కాబట్టి అంటే దేవుడు ఏమన్నాడు? ఈ లోకంలో మీరు ధనాన్ని కూర్చుకోవద్దన్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో ధనాన్ని కూర్చుకోవద్దు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని మీరు వెదకండి అంటాడు. హల్లెలూయా. అందుకని ఇక్కడ వీళ్ళకు కూడా ఏం చెప్తున్నాడంటే, మీరు పరవాసము చేయు దేశములో దీర్ఘాయుష్మంతులగినట్లు మీ దినములన్నీ గుడారములలోనే నివసించాలి అంటే స్థిరమైన నివాసము వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి. అంటే వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడికి వెళ్తే వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళేవారుగా ఉన్నారు. అందుకని గుడారాలలోనే నివసించారంట వీళ్ళు. వాళ్ళ పితరుడు చెప్పాడు, యెహోనాదాబు చెప్పాడు, రేఖాబీల కుమారుడైన యెహోనాదాబు చెప్పాడు, వాళ్ళకి ఆజ్ఞాపించాడంట. ఇదిగో మీరు ఈ పనులు చెయ్యకూడదు, ఆ పనులు మీరు చెయ్యకూడదు. ద్రాక్ష తోటలు నాటుకోవద్దు, ద్రాక్షరసం తాగవద్దు, విత్తనాలు వేయవద్దు, ఇల్లు కట్టుకోవద్దు, స్థిర నివాసాలు కట్టుకోవద్దు, మీరు గుడారాల్లోనే నివసించాలి అని చెప్పినప్పుడు ఆ మాటని వాళ్ళు స్థిరంగా పాటిస్తున్నారు. ఎన్ని తరాలు ఉన్నా సరే. ఇవన్నీ వాళ్ళతో ఈ రోజున మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? ఈ రేఖాబీలు అన్ని జనులే, ఇశ్రాయేలు ప్రజలు కాదు. ఇశ్రాయేలు ప్రజలు అంటే ఎవరు చెప్పండి? ఇశ్రాయేలు అంటే యాకోబు సంతానం. ఇశ్రాయేలు అంటే 12 గోత్రాల వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు. యాకోబుకి 12 మంది సంతానం కదా. ఆ 12 గోత్రాల వాళ్ళని అందరినీ కూడా కలిపి ఇశ్రాయేలు ప్రజలు అంటారు. హల్లెలూయా. ఈ రేఖాబీలు ఇశ్రాయేలు ప్రజలు కాదు. అందుకనే కానీ వాళ్ళతో సహవాసం చేశారు, వాళ్ళతో నడిచారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి వీళ్ళు కూడా వెళ్ళారు, వాళ్ళతో ప్రయాణం చేశారు. ఈ రోజున మనము ఎవరితో ప్రయాణం చేస్తున్నాం, ఎవరితో నడుస్తున్నాం, ఎవరితో సహవాసం చేస్తాం? రేఖాబీలు అన్నిలే వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలతో సహవాసం చేశారు. అందుకని వాళ్ళ పితరుడు చెప్తున్నాడు, మీరు గుడారాల్లోనే ఉండండి. మనకి ఈ లోకం శాశ్వతమైనది కాదు, అది శాశ్వతమైనది. కాబట్టి మీరు ఎక్కడ కూడా స్థిరమైన నివాసాలు వద్దు, విత్తనం కూడా వేయొద్దని చెప్తున్నారు. అసలు అలాగనే చేశారంట వీళ్ళు. ద్రాక్ష వనములు కానీ పొలములు కానీ సంపాదించుటలేదు, విత్తనమైనను చల్లుటలేదంట. హల్లెలూయా. కాపురమునకు ఇండ్లు కట్టుకొనటలేదు. మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము విధేయులు మగునట్లుగా వాళ్ళకి ఆజ్ఞాపించాడు. వాళ్ళ పితరుడు ఆజ్ఞాపించిన విషయాలను బట్టి ఆ మాటలకి సమస్త విషయాలకు మేము విధేయులు మగునట్లుగా మా కాపురాలకి మేము ఇంట్లో కట్టుకోలేదు, విత్తనం కూడా మేము ఇలా. చూడండి, దేవుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి. మాదిరిగా చూపిస్తున్నాడు రేఖాబీలు. హల్లెలూయా. ఎవరు చూపిస్తున్నాడు? రేఖాబీలును చూపిస్తున్నాడు.
ఎంత దేవుడు మెచ్చుకున్నాడు అంటే వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళు ఎలా ఉన్నారు. దేవుడు అంటున్నాడు ఆ మాట స్థిరంగా ఉంది, కానీ నేను పెందల కడ వేసి చెప్పి శ్రద్ధగా మీకు చెప్పినా కూడా మీరు నా మాట వినకపోతే. ఒక్కసారి చెప్పాడు వాళ్ళ పితరుడు యెహోవాగా. ఈ రోజున మాటి మాటికి మార్చుకో, ఆ పాపాన్ని విడిచిపెట్టు, ఆ బలహీనతని విడిచిపెట్టు, నువ్వు సరి చేసుకో అని చెప్పినప్పటికీ కూడా ఒక్కొక్క మాట, ఒక్కొక్క వాక్యము పదే చెప్పినప్పటికీ కూడా మనలో మార్పు అనేది ఉండటం. కానీ ఆ పితరుడు ఒక్కసారి చెప్పిన మాటకి తరతరాలు అప్పటికి కూడా ఇర్మియా టైంకి కూడా వాళ్ళు ఆ మాటకి విధేయత చూపిస్తారు. అందుకనే దేవుడు ఇర్మియాతో అన్నాడు, రేఖా వీళ్ళ దగ్గరికి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు ఏం పెట్టాడు, ద్రాక్షారసము పెట్టాడు. ఎవరు చూడలేదు కదా, ఎవరు చూడటంలా. ఎప్పుడో తరతరాల ముందు ఎవడో పితరులు చెప్పిన మాట ఇంకా మీరు ఎందుకు పాటిస్తారంటారు కొంతమంది. అప్పుడు ఎప్పుడో మాట కదా, ఇప్పుడు మీరు ద్రాక్షారసం తాగండి అంటే వాళ్ళు ఇంకా గుర్తు పెట్టుకుంటారు. హల్లెలూయా. బయట ఎవర్రా బాలు ఏం చేస్తున్నారు? వాక్యం వినండి, అటు ఇటు తిరగవద్దు. మనం వాక్యం వింటేనే మనం ఎలా జీవించాలి, అసలు బైబిల్ ఎందుకు చదవాలి, ఎందుకు చదవాలి, నువ్వు ఎలా జీవించాలో, ఏమి మార్చుకోవాలో, ఏమి తెలుసుకోవాలో, నువ్వు ఎలా నడవాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో అవన్నీ కూడా తెలుసుకోవటానికి బైబిల్. దేవుడు ఎవరు, అసలు సృష్టి ఎలా, మనుషుడు ఎలా వచ్చాడు, సృష్టి ఎలా కలిగింది, ఇవన్నీ మనం తెలుసుకోవటానికి బైబిల్ వాక్యం. ఆ వాక్యం తెలుసుకోకపోతే మనం ఏమి కూడా విశ్వాసం రాదు. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. ఏంటి వినటం, ఏమి వినాలి? వాక్యం వినటం. వాక్యం వినుట వల్ల విశ్వాసము కలుగుతుంది. వీళ్ళు చూడండి, వాళ్ళ ఎదుటికి తీసుకెళ్ళి ద్రాక్షారసం పెట్టినప్పటికీ కూడా వాళ్ళు ఏమంటున్నారు, మా పితరులు చెప్పిన మాటను మేము చెవదాటం, ఆ ఆజ్ఞకు మేము విధేయులుగా ఉంటాం. మా భార్యలు కూడా చేయరు, మా పిల్లలు కానీ ఎవ్వరు, మా కుమార్తెలు ఎవ్వరు కూడా. ఈ రోజున పిల్లలు చూడండి ఎలా ఉంటున్నారు, వింటున్నారా? అప్పుడు ఎప్పుడో మీ పితరులు చెప్తే సంపాదించుకోవద్దా, తోటలు వేసుకోవద్దా, ఇతరం ఎత్తద్దా, ఇండ్లు కట్టుకోవద్దా, ఎప్పుడు చూసి నీ గుడారంలోనేనా? తరతరాలు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, తరతరాలు. ఈరోజు మన పిల్లలు ఏమంటారు? గ్యారెంటీగా అంటారు. మనం చెప్పిన మాట వింటారు అసలు మన పిల్లలు? ఒక్క మాట ఆ పితరుడు ఎవరో తెలియదు వాళ్ళకి, ఎన్ని తరాల ముందు చెప్పాడో ఆ మాట వాళ్ళకి తెలియదు. కానీ యెహోవాదాబు ఆ పితరుడైన చెప్పాడు, ఆ పితరులు చెప్పారు కాబట్టి మేము ఇప్పటికీ కూడా మేము పాటిస్తాం, మేము అనుసరిస్తాం, ఆ ఆజ్ఞకి విధేయులుగా ఉంటాం. మీరు ఎన్ని తీసుకొచ్చి మా ముందు పెట్టినా, మీరు ఎంతగా ప్రేరేపించినా, కొంతమంది అంటారు అప్పుడు వాళ్ళు ప్రేరేపించారు, వీళ్ళు బలవంతం పెట్టారు, వాళ్ళు బలవంతం పెట్టారు. వాళ్ళ ప్రేరేపణ వీళ్ళ ప్రేరేపణ కాదు. నువ్వు చెప్పాలి, మా పద్ధతులు వేరు, మాకు కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి, మా దేవుడు చెప్పిన మాటలు ఉన్నాయి, కొన్ని ఉపదేశాలు ఉన్నాయి, కొంత క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది. మేము మా దేవుని మాటకి మేము లోబడాలి, మా దేవుని మాటను అనుసరించి మేము నడుచుకోవాలి అని ఎవరైనా చెప్పారా? అబ్బో బలవంతం పెట్టారంట, పసుపు రాయించుకుంటారంట. ఏం చెప్తారా? వాళ్ళేనా బలవంతులు? మీరు కదా?
వాళ్ళేనా బలవంతులు? మనం కదా పాట పాడతాం కదా, యేసుని ప్రజలు బలవంతులు, వెంబడించువారు శక్తిమంతులు. ఎవరు? మీరు గమనించట్లేదు అయితే అని మిమ్మల్ని అనుకునేది. నేను కొంతమంది విషయాల్లో నేను అంటున్నాను. ఒకసారి ఒక పాస్టర్ గారు ఏదో వాక్యం చెప్తా అంటే పెద్ద మీటింగ్లోనంట వాక్యం చెప్తా అన్నారంట. అంటే ఆ గంట ప్రసంగంలో ఏదో ఒకటి వస్తుంది కదా, ఏదో ఒక మాట తగులుతుంది కదా. అయితే కొంతమంది బైబిల్ చేతితో పట్టుకొని రావడానికి చాలామందికి నామోషి, అందుకని ఇళ్లలో బైబిల్ పెట్టి వస్తారు, దాక్కుని వస్తారు, వాళ్ళకి కనపడకుండా వీళ్ళకి కనపడకుండా అని చెప్పారు. చెప్తే మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత వాక్యం అయిపోయినాక ఒక ఎవరొస్తు వచ్చి, అసలు మాస్టర్ గారు అసలు మీకేం తెలుసు, నేను బైబిల్ తీసుకురాలేదని మీకు ఎలా తెలుసు, మీరు నన్ను గురించి ఎందుకు మాట్లాడారు అని అడిగారు. ఇప్పుడు అందరికీ తగలదు. ఎవరికి తగులుతుంది అన్నమాట? వాళ్ళకే తగులుతుంది, అందరికీ రాదు. ఇంకొక మాట ఇంకొకళ్ళకి తగులుతుంది. అయితే నా గురించే మీరు ఎట్లా చెప్పారు, నేను తీసుకురాలేదు, నేను కూడా అలానే మా బంధువులు నవ్వుతారని చెప్పి నేను బైబిల్ ఇంట్లోనే పెట్టి నేను వచ్చాను అని చెప్పాడు. అయ్యా నేను నీ గురించి చెప్పలేదయ్యా, దేవుడు మాట్లాడతాడు, వల్ల దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడతాడు, అది మీరు సరి చేసుకోవాలి అని చెప్పాడు. హల్లెలూయా. అట్లానే ఎంతమంది బలవంతం చేశారు మమ్మల్ని. ఇక్కడ ఇర్మియా కూడా తీసుకొచ్చి ద్రాక్షారసం తీసుకొచ్చి ఎవరి ముందు పెట్టాడు? రేకాబీల ముందు పెట్టాడు. పెడితే వాళ్ళేమన్నా, ఇర్మియా పెద్ద ప్రవక్త కదా, గొప్ప ప్రవక్త ఇర్మియా, అంత గొప్ప ప్రవక్త వచ్చి ద్రాక్షారసం ఇస్తే ఎవరైనా తాకుండా ఉంటారా? తాకుండా ఉంటారా? ఉంటారా? ఒక అన్యజనుల మాటకి మనం లోబడిపోతున్నాం. ఎంతమందిని అంటే మనము బలవంతులు. హల్లెలూయా. అసలు అలాంటి స్థలాలకి వెళ్ళకూడదు అనుకోండి. కొంతమంది ఏంటంటే క్రిస్టియన్స్ గృహాల్లోనే నేను చూస్తున్నాను. క్రిస్టియన్స్ గృహాల్లో పసుపులు రాయడం, ఇంకేం పెడతారు? గంధాలా పెడతారా? గంధాలు పెడతారా? గంధాలు. అసలు క్రిస్టియన్ పెళ్ళిని చూశారు ఎప్పుడన్నా? ఇవన్నీ ఏంటంటే కలగాపులగంగా ఉంటాయి. అటు అది తీసుకొస్తారు, ఇటు ఇది తీసుకొస్తారు, అది తీసుకొస్తారు. రెండింటిని కలిపి చేస్తారు క్రిస్టియన్ పెళ్ళి. ఆ పద్ధతిలో ఉంటారు. గోరింటాకులు పెడతారు, ఇంత పెడతారు, ఇక్కడ దాకా పెట్టేస్తారు. అది అన్యులు చేసేవారు. వాళ్ళ పద్ధతులు వేరు. మనం ఏమని చెప్పాలి? ఇప్పుడు ఇర్మియా తోటి వాళ్ళు చెప్పారు, వాళ్ళ అందరి ముందుకి తీసుకెళ్ళి అది పెట్టినప్పుడు 5వ వచనంలో చూడండి, నేను రేకాబీలు ఎదుట ద్రాక్షారసముతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షారసము త్రాగుడని వారితో చెప్పగా. హల్లెలూయా. వాళ్ళతో చెప్తున్నాడు ఇర్మియా, ద్రాక్షారసం తాగండి. మన ఎదుటికి వచ్చింది అంటే ఇర్మియా చెప్తున్నాడు, కానీ మనకి ఇతరులు చెప్పినప్పుడు, ఇతరులు ప్రేరేపించినప్పుడు, ఇదిగో ఈ పని చేయి, ఆ పని చేయి, ఇదిగో ఇది మాతో నడు, ఈ పద్ధతులు నేర్చుకో, ఇదిగో ఇది రాసుకో అని చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? రేకాబీలు ఏం చేశారు? రేకాబీలు ఏం చేశారు? ఇర్మియా తాగమని చెప్పినప్పుడు రేకాబీలు ఏం చేశారు? మేము తాగము. మరి మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం? మనం ఎందుకు చేయలేకపోతున్నాం? అలాంటి సాక్ష్యం దేవుడే రేకాబీలు గురించి సాక్ష్యం పలుకుతున్నాడు అంటే దేవుడు హృదయ రహస్యాన్ని ఎరిగిన దేవుడు, అంతరంగాన్ని పరిశీలించి పరిశోధించే దేవుడే వాళ్ళ గురించి అంత గొప్ప సాక్ష్యాన్ని పలుకుతున్నాడు దేవుడు. మనమైతే పై వేషాన్ని అనుకోండి, మన సాక్ష్యం మంచి అంటే కరెక్ట్ సాక్ష్యం కాదు. దేవుడంటే హృదయాన్ని కూడా ఎరిగిన దేవుడు కాబట్టి ఆయన సాక్ష్యం గొప్ప సాక్ష్యం, దేవుని యొక్క సాక్ష్యం. రేకాబీలు దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి అని చెప్తున్నాడు.
జనులు వాళ్ళు రేఖాబీలు. వాళ్ళని చూసి నేర్చుకోండి. కొన్ని పద్ధతులు, కొన్ని క్రమాలు కూడా అన్ని జనులు ఉన్నాయి, క్రిస్టియన్స్లో ఉండటం లేదు. వాళ్ళలో ఉంటేనే ఎన్నో పద్ధతులు, కొన్ని పద్ధతులు పాటిస్తారు వాళ్ళు. కానీ మనం క్రైస్తవులం అయి ఉండి కూడా దేవుడు చెప్పిన మాట, దేవుడి ఆజ్ఞనికి మనం విధేయత చూపించటం. అందుకనే దేవుడు ఎంతగా బాధపడుతున్నాడు. ఆ మాట స్థిరంగా ఉంది కానీ నా మాట స్థిరంగా లేదు. ఒక మనుష్యుడు చెప్పిన మాట వాళ్ళకి ఆ పితరులు చెప్పారు, దేవుడు చెప్పలేదు వాళ్ళకి. కానీ ఇశ్రాయేలు ప్రజలకి ఎవరు చెప్పారు? దేవుడే చెప్తున్నాడు. వాక్యం మోషే ద్వారా కానీ, ప్రవక్తల ద్వారా కానీ, వాక్యం ద్వారా కానీ దేవుడే చెప్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలకి. కానీ ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క మాట వినటం లేదు, దేవుని యొక్క మాట వినటం. కానీ యెహోవా నాదాబు యొక్క మాట ఎన్ని తరాలు గడిచిపోనియండి, అన్ని తరాలు కూడా ఏ ఒక్క తరము కూడా తప్పిపోలేదు. అది అసలు సాధ్యమేనా? అసలు కానీ సాధ్యమని దేవుడి వాక్యం చెప్తారు. భార్యలు కూడానంట, భార్యలు కూడా కొంతమంది భార్యలు ఉంటారు, నువ్వు కొంటావా చస్తావా అంటారు. ఫ్రిడ్జ్ తేలేదనుకో, కొంటావా చస్తావా, నువ్వు అప్పైనా తీసుకుని అంటారు. లేదా బంగారం కొంటావా చస్తావా అంటారు. ఈ రోజుల్లో క్రిస్టియన్స్కే బంగారం మీద ఎక్కువ అనుకుంటారు. డబ్బులు ఉంటే కొంటావా లేదా, దాచిపెట్టి కొంటావా లేదా బంగారం. అందుకని అది ఎక్కువైపోతుంది. ఎంతంట? 50,000. అబ్బో, అయినా సరే కొంటున్నారా లేదా? భార్యలు కూడా ఆ భర్తల యొక్క మాటని, ఆ మాటకి విధేయత చూపిస్తున్నారు. హల్లెలూయా. వాళ్ళ కుమారులు కానీ, కుమార్తెలు కానీ, నిజంగా ఆ సంతానం ఎలాంటి సంతానం ఒక్కసారి ఆలోచించండి. భార్యలు అంటే భయంతో ఏమన్నా ఒకవేళ భర్త మీద భయంతో అలా ఏమన్నా విన్నారేమో. మరి పిల్లలు ఈ రోజున ఎంత అండి కనిపించండి, వింటాగా మాట. ఆ సంతానం ఏమి సంతానం చూడండి. అందుకని మాదిరిగా రేఖాబుల యొద్దకు పోయి వారితో మాట్లాడు. హల్లెలూయా. ఇంకో చోట ఉంటుంది చూడండి, 16వ వచనంలో ఆ 15 నుంచి చూడండి. మరియు పెందల కడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ యొద్దకు పంపుచు, ప్రతివాడును తన దుర్మార్గతను విడిచి మీ క్రియలను చక్కపరుచుకుని ఎడలను, అన్య దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉండిన ఎడలను నేను మీకును మీ పితరులకును ఇచ్చిన దేశంలో మీరు నివసింతురని నేను ప్రకటించితిని. కానీ మీరు చెవి యొక్కక నా మాట వినకపోతిరి. రేఖాబు కుమారుడైన యెహోవా నాదాబు కుమారులు తమ తండ్రి తమకు ఆజ్ఞాపించిన ఆజ్ఞను నెరవేర్చిరి కాండక మానడు. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడో చూడండి. వాళ్ళు అన్ని జనులు మళ్ళీ నమ్మకంగా ఉన్నారు కాబట్టి రేఖాబు సంతానానికి దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. నా సన్నిధిలో నీ సంతానము ఎల్లప్పుడూ కూడా ఎన్నడూ ఉండక మానరు. హల్లెలూయా. ఎందుకు రేఖాబీలు దేవుడు అంతగా మెచ్చుకున్నాడు? వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలతో సహవాసం చేశారు. వాళ్ళు వీళ్ళు నేర్చుకున్నారు, కానీ వాళ్ళకి రాదు. ఇశ్రాయేలు ప్రజలకి ఆ దేవుడు చెప్పిన మాటలన్నిటిని విని వాళ్ళ సంతానానికి చెప్పారు. యెహోవా నాదాబు ఆ సంతానానికి చెప్పారు, మీరు గుడారాల్లోనే నివసించాలి, మీరు అంటే పర్మనెంట్ గృహాలు కట్టుకోవద్దు, గుడారాల్లోనే నివసించాలి, మీరేం సంపాదించుకోవద్దు, తినటానికి ఉండటానికే మీరు సంపాదించుకోవాలి, విత్తనాలు వేయొద్దు, ద్రాక్ష తోటలో నాటొద్దు, ద్రాక్ష రసం మీరు త్రాగొద్దు. హల్లెలూయా. సహవాసం చేశారు. రేఖాబీలు
ఎవరితో సహవాసం చేశారు? ఇశ్రాయేలు ప్రజలతో కలిసి ప్రయాణము చేశారు. ఇశ్రాయేలు ప్రజలతో పాటు నివసించారు వాళ్ళు. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఏమి చెప్పాడో అవన్నీ కూడా వీళ్ళు నేర్చుకున్నారు. కాబట్టి దేవుడు అన్నాడు, యెహోవా నాదాబు సంతతి వాళ్ళు నా సన్నిధిలో ఎన్నడూ కూడా ఉండక మానడు. హల్లెలూయా. మనము ఎవరితో సహవాసం చేస్తాం? యవ్వనస్తులు ఎవరితో సహవాసం చేస్తున్నారు? ఎవరితో నీ సహవాసం ఉండాలి? అబ్రహాముని ఎవరితో సహవాసం ఉండాలంటే అబ్రహాముని దేవుడు పిలిచాడు. అవునా? అబ్రహాము దేవుని పిలిచాడు, లోతుని పిలవలేదు. కానీ దేవుని పిలుపు ఉన్న అబ్రహాముతో కూడా లోతు వచ్చాడు. దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాడు అబ్రహాము. దేవుని పిలుపు ఉన్నవాడు అబ్రహాము. దేవుని చిత్తంలో ఉన్న అబ్రహాముతో కలిసి లోతు ప్రయాణము చేశాడు. కాబట్టి ఆ వాగ్దానం ఉన్న అబ్రహాముతో కలిసి జీవించాడు. కాబట్టి లోతు కూడా అబ్రహాముతో పాటు ఆశీర్వదించాడు. హల్లెలూయా. అబ్రహాము లోతుని పిలిచాడు దేవుడు. పిలుపు లేదు లోతుకి, కానీ అబ్రహాముతో కలిసి జీవించాడు. అబ్రహాముతో కలిసి ప్రయాణం చేశాడు. అబ్రహాం దగ్గర అన్ని నేర్చుకున్నాడు లోతు. అందుకని అబ్రహాంకి అన్ని విషయాలు అబ్రహాంను ఆశీర్వదించాడు. అలాగని లోతు కూడా ఆశీర్వదించబడ్డాడు. మనము కూడా అంతే. దేవుడు నీతిమంతులతో సహవాసం చేయండి, అది మనకి దీవెన, ఆశీర్వాదం. అన్యులతో సహవాసం చేస్తే, చెడ్డవారితో కానీ లోకస్తులతో కానీ లేకుంటే శాపగ్రస్తులతో కానీ సహవాసం చేస్తే నీకేమొస్తుంది? వాళ్ళ మీద ఉన్నదంతా కూడా నమ్ముతున్నారా మీరు? ఆ చీకటి కూడా ఏమవుతుంది? ఆ చీకటి కూడా వచ్చేస్తారు. వాళ్ళు ఏం చేస్తే వీళ్ళు కూడా అదే చేస్తారు. అబ్రహాముతో కలిసి దేవుని పిలుపు ఉన్న అబ్రహాముతో కలిసి ప్రయాణం చేశాడు. కాబట్టి అబ్రహాముతో కలిసి ఉన్నాడు. కాబట్టి లోతు కూడా అబ్రహాముతో పాటు ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ సహవాసాన్ని విడిచిపెట్టాడు లోతు, ఆ నీతిమంతుని యొక్క సహవాసం, ఆ పరిశుద్ధుని యొక్క సహవాసం, దేవుని పిలుపు ఉన్న వాని యొక్క సహవాసాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టాడో లోతు, అప్పుడే ఏమైపోయాడు? మనం కూడా అంతే. మనం ఎవరితో సహవాసం చేయాలి? అందుకనే కీర్తనలో ఉంటుంది కదా, దుష్టులు ఆలోచించుకున్నాడు వద్దు, పాపుల మార్గంలో నిలవద్దు, అపహాసుకులు కూర్చునే చోట కూర్చోవద్దు. అస్సలు వాళ్ళ సహవాసమే ఉండకూడదు. మన సహవాసం పరిశుద్ధులతో, నీతిమంతులతో, దేవుని పిలుపు ఉన్న వారితో, దేవుని చిత్తంలో ఉన్న వారితోనే మన సహవాసము ఉండాలి. కానీ అన్యులతో మన సహవాసం ఉండకూడదు. హల్లెలూయా. మోషే కూడా చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉంటుంది కదా, మనందరికీ తెలుసు అన్నమాట. 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. హల్లెలూయా. ఏంటంట? మోషే ఐగుప్తు దేశంలోనే కనుక ఉంటే ఒక పదవి, రాజరికం, ఒక రాజుగా ఉండేవాడు మోషే. ఫరో కుమార్తెగా ఉండేవాడు. ఆ కిరీటాన్ని పోగొట్టుకున్నాడు, ఆ రాజరికాన్ని పోగొట్టుకున్నాడు, ఆ ధనాన్ని పోగొట్టుకున్నాడు. మోషే ఏమన్నా అంటే అల్పకాలము అంటే కొద్ది రోజులు, అల్పకాలం ఈ పాప భోగములు అనుభవించుట కంటే నా ప్రజలతో కలిసి నేను శ్రమ అనుభవించటం నాకు
నేను. ఎవరి సహవాసాన్ని కోరుకుంటున్నాడు మోషే? ఎవరి సహవాసం కావాలనుకుంటున్నాడు? ఎవరికి వాగ్దానం ఉంది? అప్పటికి ఉన్నారా ఇశ్రాయేలు ప్రజలు? అబ్రహాము సంతానం. అప్పటికి ఎవరున్నారు? అబ్రహాము ఉన్నారు, మర్చిపోయారు. సారీ. మోషే పుట్టినప్పటికి వాళ్ళు ఐగుప్తు దేశంలో ఉన్నారు కదా ఇశ్రాయేలు ప్రజలు అందరూ. అబ్రహాం సంతానమే. అబ్రహాం కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు. ఆ యాకోబు సంతతే కదా ఐగుప్తుకు వచ్చింది. యాకోబు యొక్క సంతానమే వచ్చింది ఐగుప్తు దేశానికి. మోషే ఏమనుకున్నాడు? ఈ అల్పకాలం, ఈ కొద్ది రోజులు ఉండే పాప భోగం ఏంటిదంటే అది మోషే దృష్టిలో అల్పకాలం. అంటే చాలా, అంటే ఈ లోకంలో జీవించే కాలము మోషే దృష్టిలో ఎంతంట? అల్పమైన. ఈ అల్పకాలము పాప భోగాలు. ఆ భోగంలో ఏముంటుందంట? పాప భోగాలు అనుభవించటం అంటే నేను తిన్నా తినకపోయినా వాళ్ళతో శ్రమ అనుభవించటమే నాకు. నీతిమంతులతో నేను ఉండటమే నాకు ఆశీర్వాదం. పరిశుద్ధులతో సహవాసమే నాకు మేలు. దేవుని పిలుపు ఉన్న వాళ్ళతో సహవాసమే నాకు మేలు అనుకున్నాడు మోషే. హల్లెలూయా. ఈరోజు మన సహవాసం, నేను శ్రమ అనుభవిస్తాను. అప్పటి వరకు మోషే ఎన్నో శ్రమలను, ఎంతో భోగం, అంటే ఐగుప్తులో ఫరో కుమార్తెగా జీవించాడు కాబట్టి ఏ కొదువ కూడా మోషేకి లేదు. కానీ అది కాదు మోషే ఆశించింది. ఆ భోగం కాదంటున్నాడు. అల్పకాలం వద్దు నాకు, ఈ లోకంలో ఈ భోగాలు నాకు వద్దు. నా ప్రజలతో, హల్లెలూయా, నా ప్రజలతో నేను శ్రమ అనుభవించటం నాకు మేలు. హల్లెలూయా. ఈరోజు మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? ఎవరితో సహవాసం చేస్తున్నాం? చాలామంది హైదరాబాద్ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. చాలామంది సామాన్యంతో సర్దుకొని వెళ్ళిపోయారు. చాలామంది వెళ్ళిపోయారు. ఇంకా మీరు కూడా వెళ్ళిపోతారేమో కొంతమంది. దేవునికి స్తోత్రం. దేవుడు ఎందుకు ఈ తెగులు తీసుకొచ్చాడు? ఈ దినాలలో మనము చేయవలసింది, చాలామంది ఏం చేస్తారంటే ఖాళీ దొరికితే చాలు వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? మీ టైం ఎలా గడుపుతారు చెప్పండి? ఏం కబుర్లు చెబుతారు? దాన్ని ఎన్నో పనికి మళ్ళీ మాట్లాడుతారు. దానివల్ల ఇంకా ఎక్కువ పాపాన్ని తెచ్చుకుంటారు, ఇంకా శాపాన్ని తెచ్చుకుంటారు. కానీ దేవుడు ఈ టయాన్ని ఎందుకు ఇచ్చాడంటే దేవుని రాకడ సమీపముగా ఉంది కాబట్టి సిద్ధపడటానికి. హల్లెలూయా. సిద్ధపడాలి. టైం ఇచ్చాలే, ఎంజాయ్ చేద్దాం. వాళ్ళతో అబ్బాయి ఇలాంటి టైం ఎప్పుడు రాదు, ఇన్ని రోజులు ఎప్పుడు రాదు. వెళ్ళి ఆ బంధువులు ఈ బంధువులు వాళ్ళని వీళ్ళని కలుసుకోవచ్చు, మాట్లాడవచ్చు, ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకోవచ్చు, అక్కడ తిరగవచ్చు ఇక్కడ తిరగవచ్చు. ఎందుకంటే అక్కడ ఈ వైరస్ లేదు కదా, పల్లెటూరులు ఎక్కడైనా తిరుగుతారు. ఇవేగా మోషే అన్నాడు, అల్పకాలం పాప భోగాలు అనుభవించటం కంటే నా ప్రజలతో కలిసి నేను శ్రమ అనుభవిస్తాను. హల్లెలూయా. మీకు ఎవరి సహవాసం కావాలని కోరుకుంటున్నారు? ఎవరితో ఉండాలని మీరు ఆశిస్తున్నారు? దేవుని పిల్లలతో, దేవుని పిలుపు ఉన్న వాళ్ళతో, పరిశుద్ధులతో, నీతిమంతులతో, దేవుని చిత్తంలో ఉన్న వాళ్ళతో, రక్షించబడిన వారితో మన సహవాసం ఉంటుందా? అది కోరుకుంటున్నామా మనం? చూడండి, ఇక్కడ అంతగా ప్రేరేపించినప్పటికీ కూడా
ఎన్ని తరతరాల తర్వాత అసలు దేవుడు అంటే ఒకవేళ తప్పిపోతే దేవుడు ఇలా రాయించాడు. ఏ ఒక్క తరము తప్పిపోకుండా ఇక్కడ అన్ని తరాల నుంచి కూడా వాళ్ళు దేవుడికి అంటే యెహోవా నాదాబు మాట మీద వాళ్ళు ఆ మాటను స్థిరపరిచారు. హల్లెలూయా. ఎన్ని తరాలు మారినా కూడా వాళ్ళు మాత్రం ఆ ఆజ్ఞకు విధేయత చూపించారు. దేవుడు ఎంతగా బాధపడుతూ ఈ వాక్యం రాయించాడు చూడండి. దాంట్లో బాధ కనిపిస్తుందా? ఏమని ఉంది? 17వ వచనంలో 16 నుంచి, రేకాబు కుమారుడైన యెహోవా నాదాబు కుమారులు తమ తండ్రి తమకిచ్చిన ఆజ్ఞను నెరవేర్చిరి గాని ఈ ప్రజలు నా మాట, వాళ్ళ తండ్రి చెప్పిన మాట వాళ్ళు వింటున్నారు. నేను మీకు తండ్రిని. ఇశ్రాయేలు ప్రజలకి తండ్రి ఎవరు? దేవుడే కదా. మనకి ఆయనే తండ్రి. దేవుడు ఎంత బాధతో చెప్తున్నాడంటే, తమ తండ్రి తమకిచ్చిన ఆజ్ఞని నెరవేర్చారు కానీ, వాళ్ళు తమ తండ్రి ఆజ్ఞని నెరవేర్చారు కానీ ఈ ప్రజలు, ఏ ప్రజలు? ఇశ్రాయేలు ప్రజలు, నా పిల్లలు నా మాట వెనక ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా మాట సెలవిచ్చుచున్నాను. నేను వారితో మాట్లాడుతుంది కానీ వారు వినకపోయింది. హల్లెలూయా. నేను మాట్లాడుతున్నా, ప్రతి దినము కూడా నేను మాట్లాడుతున్నా, వాక్యం ద్వారా మాట్లాడుతున్నా, హెచ్చరిస్తున్నా, బుద్ధి చెప్తున్నా, గద్దిస్తున్నా, ఉపదేశిస్తున్నా, కానీ వాళ్ళు నా మాట ఎన్ని మార్లు వాక్యం ద్వారా వాళ్ళని హెచ్చరించినప్పటికీ కూడా వాళ్ళు నా మాట వినటలేదు, నా మాటను గైకుంటలేదు, వినకపోయిరి. నేను వారిని పిలిచి తిని కానీ వారు ప్రత్యుత్తరం ఇవ్వకపోయిరి కనుక యూదా వారి మీదకని యెరూషలేము నివాసులందరి మీదకి రప్పించదనని నేను చెప్పిన కీడంతయు వారి మీదకి రప్పించుచున్నాను. హల్లెలూయా. మాట వినకపోతే దేవుని యొక్క మాట, రేఖాబీలు సంతతి వారు విన్నారు కాబట్టి దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. వాళ్ళ సంతతి ఎప్పటికీ కూడా నా సన్నిధిలో ఉండగా మానదు. వాళ్ళని దేవుడు ఆశీర్వదించాడు. వాళ్ళు అన్ని జనులే. కానీ ఇశ్రాయేలు ప్రజలకు ఏమన్నాడు? మీరు నా మాట వినటం లేదు కాబట్టి నేను చేయదలిచిన కీడును మాత్రం నేను రప్పించుచు. ఆ రోజునే కాదు, ఈ రోజున మనం కూడా ఎలా ఉన్నాం? మన తండ్రి మాట మనం వింటున్నామా? కొంతమంది తల్లిదండ్రులు అంటారు, అబ్బా మా పిల్లలు అస్సలు వింటలేదండి మా మాట. ముందు నువ్వు దేవుడి మాట వింటున్నావా? దేవుడి మాట వింటున్నావా? పిల్లలు మీ మాట వింటలేదు సరే, మీరు దేవుని యొక్క మాట వింటున్నారు. మీరు దేవుని యొక్క మాట వింటే మీ పిల్లలు కూడా మీ మాట వింటారు. హల్లెలూయా. రేఖాబీలు చూసి నేర్చుకోమంటున్నారు దేవుడు. హల్లెలూయా. మనము అంటే ఒక్కొక్కళ్ళ గురించి దేవుడు చెప్పినప్పుడు మనము ఒక్కొక్కళ్ళ గురించి ఒక్కొక్క పాఠం మనకి నేర్పుతా ఉన్నారు దేవుడు. ఈ రేఖాబీలు దగ్గర మనం ఏం నేర్చుకోవాలి? వాళ్ళు ఎన్ని తరాలైనా సరే యెహోవా నాదాబు అంటే వాళ్ళ తండ్రి చెప్పిన మాటకి ఆజ్ఞకు విధేయత చూపిస్తూ ఆ ఆజ్ఞను స్థిరపరిచారు. కానీ మనమైతే దేవుని యొక్క మాటను మనము, దేవుని యొక్క ఆజ్ఞకు మనము విధేయత మనము చూపించటం. మనం ఎప్పుడు కూడా ఆదాము చెప్పినట్టుగా చెప్తున్నాం. ఆదాము ఏం చెప్పాడు? అదిగో నువ్వు ఇచ్చిన అబ్బే తినమనిచ్చింది, అందుకనే నేను తిన్నాను, నాదేం తప్పులేదంట. అంటే ఆమె ప్రేరేపించింది కాబట్టి నేను తిన్నానంట. అవునా? ఆమె తీసుకొచ్చి ఇచ్చింది కాబట్టి నేను తిన్నానని చెప్తున్నాను. తన తప్పుని తను ఒప్పుకున్నాడా? మొన్న చెప్పాను కదా, ఒక వారం ఎప్పుడు చెప్పాను,
ఆదాము తన పాపమును రొమ్ములో దాచిపెట్టుకున్నాడు. హల్లెలూయా. యోగ గ్రంథంలో దాచిపెట్టుకుంటాడు. ఆదాముకి తెలుసు దేవుడు తినవద్దు అని చెప్పాడు. ఆదాముతోనే చెప్పాడు, అవ్వలేదు. ఆదాము అవ్వగా చెప్పాడు అనుకోండి, ఆ అవ్వకు కూడా తెలుసు. కానీ దేవుడు ఎవరితో చెప్పాడు? ఆదాముతో చెప్పాడు. ఆ అవ్వ కూడా చెప్పింది, ఆ పండే అని కూడా చెప్పింది. అయినా సరే అంటే ఆ ప్రేరేపించింది, భార్య ప్రేరేపించిందని తిన్నావా? మరి అప్పుడైనా చెప్పాలిగా, అమ్మో తినకూడదు, దేవుడు చెప్పిన మాట ఇది, తినవద్దు. నువ్వు తిన్నావా? నేను తినను. ఇతరులు ప్రేరేపించారు, అందుకని పాపంలో పడిపోయారు. లేకుంటే తాగుడికి అలవాటు అయిపోయారు. నా పిల్లలు వాళ్ళ వల్ల చెడిపోయారు, నా పిల్లలు వాళ్ళ వల్లనే ఇలా అయిపోయారు, చదువుకోకుండా అయిపోయారు. మనము తల్లిదండ్రులుగా వాళ్ళని వీళ్ళని అంటారు. మన పిల్లలు మన మాట వింటారు. ఎవరైనా సరే మనల్ని ప్రేరేపించినప్పుడు, ఒక తప్పు పని చేయమని ప్రేరేపించినప్పుడు కానీ, ఒక పాపం చేయమని ప్రేరేపించినప్పుడు కానీ, ఇదిగో ఇది చూడు అని చెప్పి మనల్ని ప్రేరేపించినప్పుడు కానీ, మన మాటలు ఎలా ఉంటాయి, మన ప్రవర్తన ఎలా ఉంటుంది? ఎప్పుడన్నా కాదు అని అన్నారా? ఎప్పుడైనా సరే అన్నారా? మేము దేవుని బిడ్డలం, మేము దేవుని బిడ్డలం, మాకు కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని ఉపదేశాలు ఉన్నాయి, కొన్ని క్రమాలు ఉన్నాయి. మా దేవుడు చెప్పిన మాట, మా తండ్రి చెప్పిన మాట, మా తండ్రి చెప్పిన మాటని మేము వినాలి, ఆ మాటకి మేము లోబడాలి. ఇలాంటి పిచ్చి పనులు మేము చెయ్యం, ఇలాంటి ఆచారాలు మేము చెయ్యం, ఇలాంటి పద్ధతులు మాకు ఉండవు. మా దేవుడు చెప్పాడు అని చెప్పి ఎప్పుడన్నా ఎవరైనా అన్నారా? చెప్పండి. అదే రేఖాభిలో ఉన్నది. ఇర్మియా ప్రేరేపించినప్పటికీ కూడా రేఖాభిలు ఏమి తాగారా? ధైర్యంగా చెప్తున్నారు, మేము తాగము, మా పితరులు చెప్పారు కాబట్టి మేము తాగము. వాళ్ళు అసలు గుడారాల్లోనే నివసిస్తున్నారు, ఇల్లు కూడా లేవు వాళ్ళు. ఇశ్రాయేలు కూడా ఏమున్నాయి? గుడారాలు, గుడారాలు. అందుకని వీళ్ళు కూడా ఏం చేశారు? వీళ్ళు కూడా గుడారాల్లోనే నివసించారు. ఇది కాదు మన దేశము, ఇది కాదు మన పౌరసత్వము పరలోకంలో ఉంది. అందుకని వాళ్ళు గుడారాల్లోనే నివసించారు. తండ్రి వాళ్ళ పితరులు చెప్పిన మాటకి విధేయత చూపించి వాళ్ళు గుడారాల్లోనే నివసించారు, కానీ స్థిరమైన నివాసం వాళ్ళు ఏర్పాటు చేస్తారు. ఈ రోజుల్లో చదువుకునే పిల్లలు ఉంటున్నారు కొంతమంది. ఎందుకు కట్టుకోకూడదు, ఎందుకు నాటకూడదు అంటే, ఆ రోజుల్లో వాళ్ళ పిల్లలు ఎవరు అడగలేదు. కానీ ఈ రోజుల్లో అయితే అడుగుతామా లేదు? అడుగుతాం. అప్పుడు ఎప్పుడో ఎన్నో తరాల ముందు చెప్పారేమో, అప్పుడు ఇప్పుడు ఒకటైనా, ఎప్పుడైనా మాట మాటే, ఎప్పుడైనా ఆజ్ఞ ఆజ్ఞే. దేవుడు అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఎప్పుడు ఉంటాడు. ఆయన మాట నిరంతరము ఉంటుంది. అప్పుడు ఆ కాలంలో ఒక మాట, ఈ కాలంలో ఒక మాట కానే కాదు, ఇంకా ఎక్కువ. అందుకని దేవుడు ఏమన్నాడు? శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము. పూర్తి చేయరా? రాదా? అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించు. మత్తయి సువార్త చూడండి. లేదా మీకు ఆ మాట? 5వ అధ్యాయం 20వ వచనం. మీకు ఇది ఎప్పుడు చెప్పే మాట, ఇది కూడా గుర్తులేదా మీకు? స్తోత్రం. ఈ సమయాన్ని మనము వాక్యము, ప్రార్థన, మీకు ఎంత సమయం ఉంటే అంత ఎక్కువ టైము ప్రార్థనలో
వాక్యంలో గడపాలి. టైం ఉన్నవాళ్ళు. దేవుడు ఏమంటాడు ఇక్కడ? ప్రభు ఏమన్నాడు? శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పవచ్చు. వాళ్ళ నీతి కంటే మన నీతి ఎలా ఉండాలంట? అధికముగా ఉండాలంట. హల్లెలూయా. అధికముగా అంటే అంటే ఎలా? అప్పుడు చేస్తే పాపం, ఇప్పుడు చూస్తేనే అది. అంతేకాదు వాళ్ళ నీతి ఏంటంటే, వాళ్ళ నీతి పరిశీలన నీతి, శాస్త్రుల నీతి ఏంటంటే పుదీనాలో ఇచ్చాము అని అంటారు కదా వాక్యంలో. ఇరవై మూడో అధ్యాయము 23వ వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టిదిరి. వాటిని మానక వీటిని చేయవలసి, వాటిని మానకూడదు, వీటిని కూడా చేయాలి. వాళ్ళలో ఏముంది? వాళ్ళు పుదీనాలో ఇస్తారు, సోపులో ఇస్తారు, జీలకర్రలో ఇస్తారు. శాస్త్రుల పరిశీలన ఏంటి? వాళ్ళు జీలకర్రలో సోపులో వీటిలో ద్రవ్యం కానీ వీటిలో ఏమిస్తారు? వాళ్ళు దశంభాగం ఇస్తారు. కానీ వాళ్ళలో ఏం లేదంట? న్యాయము కనికరము విశ్వాసమును, అంటే ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలు విడిచిపెట్టారు. వాళ్ళ నీతి ఏంటంటే, శాస్త్రుల యొక్క నీతి పరిశీలన నీతి ఏంటంటే పైన అంటే దాంట్లో దశంభాగం ఇయటం, దీంట్లో దశంభాగం ఇయటమే. కానీ న్యాయము వాళ్ళలో లేదు, కనికరం లేదు, విశ్వాసం వారిలో లేదు. అందుకని దేవుడు అన్నాడు, వాటిని మానవద్దు. వేటిని మానకూడదు? వేటిని మానకూడదు? వేటిని మానకూడదు? ఏంటి? వేటిని మానక వీటిని చేయాలి? అర్థం కాలేదా నేను చెప్పింది? వాటిని మానక. నీకు అర్థమైందా ప్రవీణ్? ఏమర్థమైంది? తెలుగేనా? మీరందరూ తెలుగు మీడియేనా? తెలుగు వచ్చా అందరికి? ఇప్పుడు వాళ్ళ నీతి ఏంటంటే పుదీనాలో సోపులో జీలకర్రలో 10వ వంతు చెల్లిస్తున్నారు. కానీ ధర్మశాస్త్రంలో యొక్క ఆజ్ఞలు ప్రధానమైనవి ఏంటి అంటే న్యాయము కనికరము విశ్వాసము విడిచిపెట్టిదిరి. వాటిని మానక వీటిని, వాటిని మానక వీటిని, ఏటిని మానక? వాటిని మానక వీటిని కూడా ఏటిని చేయాలి? వాటితో పాటు న్యాయము కనికరము విశ్వాసాన్ని విడిచిపెట్టారు. వాటిని మానక వీటిని మీరు చేయాలి. ఇది మన శాస్త్రుల నీతి. అది అందుకని శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో. హల్లెలూయా. అంటే దేవుడు ఇప్పుడు వాళ్ళ తండ్రి మాట వినినప్పుడు మనము కూడా మన తండ్రి యొక్క మాట మనం వినాలా వద్దా? వాళ్ళు ఒక్కసారేనంట చెప్పింది. యెహోవా నాదాబు ఒక్కసారి చెప్పాడు,
మాటి మాటికి ఇప్పుడు వాక్యం మీరు వింటున్నట్టు మాటి మాటికి వాక్యం చెప్పట్లా. ఒక్కసారి చెప్పాడు యెహోవా తన సంతతికి. ఒక్కసారి చెప్తేనే తరతరాలు దాన్ని పాటిస్తూ ఉన్నారు. మరి మన తండ్రి అయిన దేవుడు మనకి ఎన్నోసార్లు హెచ్చరిస్తున్నాడు. మన చెడుతనాన్ని మనం మానుకుంటున్నామా? మన పాపాన్ని మనం విడిచిపెడుతున్నామా? ఇతరులు ప్రేరేపించినప్పుడైనా మనం ఎలా ఉంటుందో, మన ప్రవర్తన ఎలా ఉంటుంది? మనం దేవుని బిడ్డలు. ఎవరు మనం? దేవుని పిల్లలమేనా? దేవుని పిల్లలైనా? ఏమనాలి? మేము దేవుని పిల్లలు. ఎవరైనా ప్రేరేపించిన యవనస్తులు కానీ పెద్దవాళ్ళని కానీ ఎవరైనా సరే, కొంతమంది అంటారు బలవంతం పెట్టారమ్మా అందుకని వెళ్ళామంటారు. బలవంతం పెట్టారు. 10 మంది కలిసి నేను బలవంతం పెడితే నువ్వు చేస్తావా? అవి ప్రేరేపించినా నువ్వు చేస్తావా? మేము దేవుని పిల్లలు. మా తండ్రి మాకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, కొన్ని క్రమాలు ఇచ్చాడు, కొన్ని పద్ధతులు ఉన్నాయి మాకు, కొన్ని మా దేవుడు మాకు ఉపదేశం ఉంది. మా దేవుడు మాకు ఇచ్చిన ఉపదేశాలు ఉన్నాయి. మేము వాటిని విడిచిపెట్టాం అన్నారా ఎప్పుడన్నా? వాటి ప్రకారమే మేము నడవాలి. రేఖా మీరేమన్నారు? మా పితరులు చెప్పినట్టుగానే మేము నడవాలి అన్నారా లేదా? ఇప్పుడు మనం ఏమనాలి వాళ్ళతో? ఎవరు నిన్ను ప్రేరేపిస్తున్నారో, ఎవరు బలవంతం పెడుతున్నారో వాళ్ళతో నువ్వేమనాలి? మా తండ్రి చెప్పిన మాట ప్రకారమే మేము నడవాలి. మీ మార్గంలోనికి మేము రాము. మేము నడిచినట్టు మీరు నడిచినట్టు మేము నడము. మీరు ప్రవర్తించినట్టు మేము ప్రవర్తించం. మీరు మాట్లాడినట్టు మేము మాట్లాడము. మీరు చేసిన పద్ధతులు కానీ మీరు చేసే ఆచారాలు కానీ మేము చెయ్యం. మా తండ్రి మాకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, మేము దాని ప్రకారం నడుస్తాం అని ఎవరైనా అన్నారా? రాస్తుంటే నీకు ఇష్టం ఉంది కాబట్టి ఏదైనా నువ్వు చేస్తావు. ఎందుకో తెలుసా నేను ఎందుకు అంటున్నానంటే ఆ మాట, 10 మంది కలిసి ఆ బొమ్మకి ఆ బొమ్మలు ఉంటాయి కదా, వాళ్ళ బొమ్మలు అన్ని దేవతలకి ఆ విగ్రహాలకి మొక్కమంటే మొక్కుతారా? 10 మంది కలిసి నిన్ను బలవంతం చేస్తుంది, నువ్వు మొక్కుతావా? మరి అది చేసిందా ఇదెందుకు? ఇది అదే అది 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 అసలు విషయం ఏంటంటే ఇది నీకు అస్సలు ఇష్టం లేదు. ఆ విగ్రహం ముందు మొక్కటం నీకు అస్సలు ఇష్టం లేదు. వాళ్ళు ఎంత నిన్ను బలవంతం చేసినా, ఎంత ప్రేరేపించినా, ఎందుకంటే నీ మనస్సులో కూడా లేదు కాబట్టి దాన్ని నీవు జయిస్తావు. నేను అసలు మొక్కనంటావు. అదే కనుక పసుపు రాస్తుంటే, గంధం రాస్తుంటే ఎక్కడో ఉంది లోపల, ఎక్కడో ఉంటుంది లోపల. నిప్పు మీద కనుక ఇది ఉంటుంది కదా, నివురు కలిగిన నిప్పు అంటారు, ఎక్కడో ఉంది. నేను ఇంతకుముందు చెప్పాను కదా, మా అక్కయ్య వాళ్ళ ఇంట్లోనే జరిగిందని. మా పెద్దనాన్న కూతురు ఉంది, అంటే నాకు అక్కయ్య కదా, సొంత మా నాన్న వాళ్ళ నాన్న అన్న తమ్ముడు, మా అక్కయ్య కూతురు. అంటే వాళ్ళు పెద్ద వయసులే, నాకంటే పెద్దవాళ్ళు అక్కయ్య కూతురు కూడా. అయితే చెప్పాను ఇంతకుముందు, ఆమెకి పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే ఎన్నో సంవత్సరాలు, ఒక దాదాపు 7 సంవత్సరాలు అయినా చర్చికి వెళ్ళి ఉంటాం. అంటే అప్పుడు నేను నమ్ముకోలేదు, వెళ్ళింది. కానీ ఒకసారి వాళ్ళ అక్కయ్య కొడుకు అని అలా సొంత అక్కయ్య కొడుకే అయ్యప్పకి వెళ్తున్నాడు. అయ్యప్ప కొండకి వెళ్తాడు. అందరూ టెంకాయలు కొడుతున్నారంట. ఈమె కూడా పాపం చూడటానికి వెళ్ళింది. పాపం అక్క కొడుకు కదా బలవంతం చేస్తున్నారు అని చెప్పి వెళ్ళి అక్కడ చేస్తుంటే చూస్తా ఉంది. అందరూ టెంకాయలు కొడుతున్నారు. వెళ్ళేటప్పుడు కొడతారేమో మనకి తెలియదు. టెంకాయలు కొడుతున్నారు. ఇక ఈడేం చేశాడు, పిన్ని నువ్వు కూడా రా అన్నాడు. నేను రాను అన్నప్పుడు ఇంకా ఏమన్నాడు, అసలు ఏంటి పిన్ని, అసలు నేను వెళుతుందే నీ కోసం, అసలు నేను
ఇంత కష్టపడి నేను ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నది ఎవరి కోసం? నీ కోసం అని చెప్పేశారు. అబ్బా ఇంకా గాల్లో తేలిపోయి. అంతే. కొంతమంది సైతాన్ని ఏం చేస్తాడు? అలా పడిపోతారు. అసలు నువ్వు తినవా? నువ్వు తినకపోతే నేను తిన్నట్టు. అప్పుడు ఏం చేస్తారు? అమ్మో నేను తినకపోతే పాపం అని చెప్పి వీళ్ళు కూడా పాపం పాపానికి పాపం తెలుస్తారు. ఇక ఉబ్బిపోయి తబ్బిపోయి అమ్మో నా కొడుకు నా కోసం ఎంత శ్రమ పడుతున్నాడు, ఎంత కష్టపడుతున్నాడు, ఎంత ఉదయాన్నే ఎప్పుడు 10 గంటలకు లేచేవాడు, 5 గంటలకు లేచి స్నానం చేసి చన్నీళ్ళతో స్నానం చేసి పూజలు చేసి ఇవన్నీ నా కోసమా అని చెప్పి టెంకాయ కొట్టేస్తాడు. అయిపోయింది అంతటితో. ఈ రోజు కూడా ఇంకా రాదు, చర్చికి రాదు. అప్పటికి పిల్లలు లేరు, ఇప్పటికీ పిల్లలు లేరు. ఆమె చర్చికి మానేసి ఒక్క మాట, సైతాను చెప్పిన మాట, ఒక్క మాట వాళ్ళు ప్రేరేపిస్తే అసలు నీ మనసు ఏమైంది, నీ ఇష్టం ఏమైపోయింది, నీ అభిప్రాయాలు ఏమైపోయింది, తండ్రి మాట ఏమైపోయింది, తండ్రి యొక్క ఆజ్ఞలు ఏమైపోయింది, తండ్రి మాట గుర్తుకు రాదా? వీళ్ళ ఎదుటికి ద్రాక్షరసము తీసుకురాగానే వాళ్ళకి ఎవరు గుర్తుకొచ్చారు? తండ్రి మాట గుర్తుకొచ్చింది. మనకెందుకు గుర్తుకు రావట్లేదు? ఒక్కటే, ఎవ్వరు బలవంతం చేసినా నీలో ఇష్టం లేకుండా నువ్వు ఏది చెయ్యి. నువ్వు మనుషుల మెప్పు కోసమా, మనుషుల మెప్పు కోరుకుంటావా? చేస్తావు. ఇష్టం ఉన్నా లేకపోయినా మనుషులు మెచ్చుకోవాలి, మనుషులు సంతోష పెట్టాలి అనుకుంటే నువ్వు చేస్తావు. నా తండ్రిని సంతోష పెట్టాలి, నా తండ్రి నన్ను చూస్తాడు, నా తండ్రి నాకు కొన్ని ఉపదేశాలు చేశాడు, కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, దాని ప్రకారం నేను నడుచుకోవాలి. కానీ వీళ్ళు చెప్పినట్లుగా నేను నడుచుకోను అని ఎవరైతే స్థిరంగా నిలబడతారో దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. రేఖాబీలు అన్ని జనులైనప్పటికీ కూడా దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. తన జనులైనప్పటికీ కూడా ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళని ఏం చేశాడు? కీడును వాళ్ళ మీదకి రప్పించాడు. వచ్చింది కీడు, వాళ్ళు వినలేదు. ఇంకా తర్వాత మాట వినలేదు కాబట్టి వాళ్ళ మీదకి ఏమొచ్చింది? కీడు వచ్చింది. వీళ్ళ మీదకి ఏమొచ్చింది? అన్ని జనుల మీదకి ఏమొచ్చింది? ఆశీర్వాదం వచ్చింది. హల్లెలూయా. పితరుల యొక్క ఆ తండ్రి యొక్క మాటకి వాళ్ళు అంత విధేయత చూపిస్తున్నారు, కానీ నా పిల్లలు నా మాటకి విధేయత చూపించటం లేదు. దేవుడు ఎంతగా బాధపడుతున్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి బాగా చదవండి దాన్ని. హల్లెలూయా. కాబట్టి దేవుడు మెచ్చుకున్న జనం వాళ్ళు, వాళ్ళని చూసి నేర్చుకోండి అని చెప్తున్నారు. రేఖాబీలను చూసి మనము ఇశ్రాయేలు ప్రజలు నేర్చుకోవాలంట, మనము కూడా నేర్చుకోవాలంట. కానీ వాళ్ళు నేర్చుకోలేదు. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు మార్చుకోవాలి, వాళ్ళ చెడుతనాన్ని విడిచిపెట్టాలి, వాళ్ళ పాపాన్ని విడిచిపెట్టాలి, వాళ్ళ చెడు మార్గాన్ని విడిచిపెట్టాలి. అందుకనే దేవుడు వాళ్ళ మీదకి కీడు రప్పించాడు. వీళ్ళైతే తండ్రి మాట, వాళ్ళ తండ్రి మాటకు విధేయత చూపించారు కాబట్టి, ఆజ్ఞకు విధేయత చూపించారు. వీళ్ళని దేవుడు ఆశీర్వదించాడు. అలాంటి కృప మనకు కూడా దేవుడు దయచేయండి. ఆమేన్. నాకు క్షేమాధారం పరిశుద్ధుడా నీ దివ్య సూచనని నాకు ఎంతో పరిశుద్ధ సహవాసమే నాకు క్షేమాధారం విశ్వాసమందు నిలకడగా నీ రాకడ వరకు మెలకువగా విసుగగా నిత్యము ప్రార్థింతును నిన్ను నిశ్చలమైన నిరీక్షణతో
జలరాశులలో త్రోవలు ఏర్పరచువాడవు పరిపూర్ణుడా నీ దివ్య చిత్తమే నావు సమృద్ధితో సకల హృదయుడవు విశ్వాసము ఎన్నడు ఎడబాయవు వారిలో కూటలను జలరాశులలో ధ్రువలు ఏర్పరచువాడవు సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను ముగించేస్తాను. కానుకలు వెళ్ళేటప్పుడు స్తోత్రం దేవా, స్తోత్రములు నాయన, మహాగరుడ, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసులైన తండ్రి నీకే వందనాలు అయ్యా. స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి. నాయన నువ్వు గొప్ప దేవుడు నా తండ్రి, మాకు చాలిన దేవుడు, సర్వోన్నతుడు నాయన, సర్వశక్తి గల దేవుడు నా తండ్రి నీకే స్తోత్రములయ్యా. ఆకాశం మహాకాశముల పట్టుజాలని దేవుడు నా తండ్రి, ఆకాశము కంటే అత్యున్నతుడైన దేవుడు తండ్రి అయ్యా నీకే స్తోత్రములు నాయన. ఆరాధనకి యోగ్యుడు నా తండ్రి నాయన, మా స్తుతులకు పాత్రుడు అయ్యా నీకు స్తోత్రములు నాయన. అయ్యా నీతిని బట్టి నా తండ్రి నాయన, ప్రజలకు న్యాయం తీర్చే దేవుడు నా తండ్రి, యథార్థతను బట్టి లోకములకు అయ్యా తీర్పు తీర్చే దేవుడు అయ్యా నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. అంతరంగాలు పరిశీలించి పరిశోధించే దేవుడు అయ్యా నీకు స్తోత్రములు అయ్యా. నీకు కలుగైన దేవుడు అయ్యా నీకు వందనాలు. దావీదు భక్తుడన్నాడు, యెహోవాయే నాకు ఆధారం అంటున్నాడు ప్రభువా నీకు స్తోత్రం. నేను వెలుగెత్తి మొరపెట్టినాను, నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడంటున్నాడు నాయన. అవును ప్రభా, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినా మోహరించినా నేను భయపడను అంటున్నాడు ప్రభువా నీకు స్తోత్రం. మేము కూడా ఏ తెగులుకి నా తండ్రి మేము భయపడవద్దు నాయన నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. ఎలాంటి తెగులుకి మేము భయపడకుండా నిన్ను బట్టి మేము ధైర్యం కలిగి ఉండటానికి మాకు సహాయం చేయ్యా. అయ్యా అన్ని జనులు అనుకుంటారు అయ్యా వీళ్ళకి రక్షణ ఏమి కలగదు, వీళ్ళకి సహాయం కలగదని అన్యజనులు చెప్పుకునేవారిగా ఉంటారు. కానీ అయ్యా నీవే మాకు ఆధారం, నీవే మా ఆశ్రయదుర్గానివి, మా దాగు చోటు నీవే, మా కొండవి మా కోటవి నీవే నాయన నీకు స్తోత్రాలు నాయన. మా రక్షకుడు నీవు, మమ్మల్ని విడిపించి దేవుడు నీవయ్యా, మమ్మల్ని లేవనెత్తువాడవు నీవు, పడిపోయిన వారిని ఉద్ధరించే దేవుడు అయ్యా నీకు స్తోత్రములు నాయన. గాయములు చేయువాడువు నీవే, ఆ గాయములు కట్టువాడువు నీవే కదా నాయన నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం నాయన. సహాయం చేయండి ప్రభువా. వచ్చిన బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి అయ్యా నీకు స్తోత్రములు నాయన. అయ్యా కరోనా వైరస్ అయినా అయ్యా భయపడకుండా నీ సన్నిధికి వచ్చిన బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నాయా. నీ నామానికి అవమానకరంగా మేము ఉండొద్దు నాయన. ఏ ఒక్కరికి ఏ తెగులు వారి గృహాల్లో రాకుండా దేవా అయ్యా ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ కలిసి అయ్యా ఎక్కడికి వెళ్ళినా కూడా బయటకు వెళ్ళిన లోనికి వచ్చి చూడగా బిడ్డలందరికీ నీ కాపుదల భద్రత దయచేయడానికి యేసయ్యా స్తోత్రములు 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 దేవా. పరిశుద్ధాత్మ దేవా నీకే వందనాలు స్తోత్రాలు అని చెప్పి ఎన్నో తండ్రి ఆదాము చెప్పినట్లుగా నా తండ్రి మేము చెప్పేవారిగా ఉంటున్నాము నాయన నీకు స్తోత్రములు నాయన. అరే కాబోయేలను చూసి మేము నేర్చుకునేవారిగా చేయి తండ్రి నీకు స్తోత్రం. నీ మాటకు లోబడేవారిగా చేయి, నీ ఆజ్ఞకు విధేయత చూపించేవారిగా మాకు అందరికీ కూడా సహాయం చేయి తండ్రి. వాళ్ళు కట్టుకోవద్దు అంటే నాయన ఇల్లు కట్టుకోలేదయ్యా, గుడారాల్లోనే నివసించారు. విత్తనములు వేయొద్దు అంటే విత్తనములు వేయలేదయ్యా నీకు స్తోత్రం. ద్రాక్షావనములు వేయొద్దు నాటొద్దు అంటే నాయన ద్రాక్ష తోటలు నాటలేదయ్యా. ద్రాక్షారసము త్రాగవద్దు అంటే ద్రాక్షారసము త్రాగలేదయ్యా నీకు స్తోత్రములు నాయన. ఎంతగా తండ్రి మీ యొక్క మాటను లోబడ్డారో తండ్రి, మేమైతే నీ మాటకు మేము లోబడలేకపోతున్నాము తండ్రి నీకు స్తోత్రం. మమ్మల్ని అందరినీ క్షమించయ్యా. అందుకనే ప్రభువా వీళ్ళని ఇశ్రాయేలు ప్రజల మీదకి కీడు వచ్చింది నాయన. అయ్యా లోబడిన నాయన రేఖావీలను నువ్వు ఆశీర్వదించావు నాయన. నీ
నీ ఆశీర్వాదం పొందుకునే వాళ్ళంగానే ఉండాలి. కానీ అయ్యా కీడు నా తండ్రి నాయన ఏ ఒక్కరి మీదకి రావద్దు నాయన. నీకు స్తోత్రాలు నాయన. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు జ్ఞాపకం చేసుకుంటే నీ బిడ్డలు నా 3 సంఘాల్లో ఏ ఒక్కరికి నాయన వైరస్ రాగలేదు. ప్రతి ఒక్క కుటుంబానికి జ్ఞాపకం చేసుకున్నా. ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ నీ కంచి వేయనాయన. అయ్యా నీ కాపుదల భద్రత దయచేయమని అడుగుతున్నాం. మేమెన్నడూ కూడా నీ నామాన్ని అవమానపరిచే వారిగా ఉండొద్దు దేవా. నీకు స్తోత్రం. ఆ దినాలు ఐగుప్తు దేశంలో నాయన తెగులు ఉన్నప్పటికీ కూడా నాయన ఇశ్రాయేలు గృహాల్లోకి ఏ తెగులు రాలేదయ్యా. అయ్యా నాయన నాడున్న దేవుడు నేడున్నావు కదా నాయన. అయ్యా మేము సాక్ష్యం చెప్పుకోవాలి నాయన. మా దేవుడు మా గృహాల్లోకి ఏ తెగులు రానివ్వలేదని ప్రభా. అయ్యా నీ నామాన్ని మహింపరిచే విధంగా మేము సాక్ష్యం చెప్పుకునేవారు ఇంకా మేము ఉండటానికి సహాయం చేయాలి. ఏ ఒక్కరికి రానియొద్దు నాయన. ఏ ఒక్కరి నాయన ఇక్కడ సంఘాల్లోనే కాదు ప్రభా, సార్వత్రిక సంఘం నాయన. అయ్యా ప్రతి ఒక్క డినామినేషన్ నాయన ఈ రోజు నుంచి నాయన అయ్యా ఎన్నో మందిరాలు ఓపెన్ చేశారు నాయన. ఏ ఒక్కరికి నా తండ్రి తెగులు రానియొద్దు నాయన. నీ సన్నిధికి వెళ్తే తెగులు వచ్చిందని మాట రానియొద్దయ్యా. నీకు స్తోత్రం. మీరే సహాయం చేయి. నీ బిడ్డలందరినీ కూడా నీ కృపగల హస్తాలుగా అప్పగించుకున్నాం. అయ్యా కరువులో తండ్రి పోషించే దేవుడు నాయన. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు పోషించండి నాయన. ఏ ఒక్కరు కూడా కరువులో ఉండొద్దు నాయన. అయ్యా నాయన ఏలియా అని ప్రభు కరువులో కూడా నాయన శ్రేష్టమైన ఆహారంతో నువ్వు పోషించిన దేవుడు తండ్రి. నీకు స్తోత్రములు నాయన. నీ బిడ్డలు నాయన అయ్యా ప్రభు ఏ ఒక్కరి గృహంలో అయ్యా కరువు ఉండకుండా మీరు సహాయం చేయండి. చేతి పనులు దయచేయండి ప్రభు. నీకు స్తోత్రములు నాయన. అయ్యా ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. ఏ కుటుంబంలో ఏ అవసరాలు అక్కర్లు ఉన్నాయో తెలుసు నాయన. ఏ కుటుంబంలో అప్పుల భారంతో ఉన్నారు నాయన. అయ్యా అప్పుల భారం నుంచి విడిపించయ్యా. ఎవరికి చేతి పనులు లేవు చేతి పనులు దయచేయి నాయన. నీకు స్తోత్రములు. ఏ కుటుంబంలో రక్షణ లేని బిడ్డలు ఉన్నారో రక్షణ దయచేయి. ఏ కుటుంబంలో చదువుకుంటున్న బిడ్డలు ఉంటున్నారో చదువులో వర్ధిల్ల చేయి తండ్రి. అయ్యా చదువు అయిపోయిన బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకో. వాళ్ళందరికీ మంచి ఉద్యోగాలు రావడానికి సహాయం చేయి. వారి ద్వారా నీ నామాన్ని మహింపరుచుకో దేవా. నీకు స్తోత్రములయ్యా. ఏ కుటుంబంలో తండ్రి నాయన గర్భఫలం లేని బిడ్డలు ఉన్నారు గర్భఫలము దయచేయి నాయన. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం దయచేయి దేవా. నీకు స్తోత్రములు. వివాహం కావాల్సిన బిడ్డలు ఉన్నారయ్యా. యోగ్యులైన బిడ్డలు సిద్ధపరచు నాయన. నీకు స్తోత్రములు. నువ్వు ఏదిచ్చిన శ్రేష్టమైన దాన్ని ఇచ్చే దేవుడు అని మేము నమ్ముచున్నాం తండ్రి. అయ్యా నీకు స్తోత్రములు నాయన. ఇంకా ప్రభు తాగుడనే బలహీనతలో నాయన అయ్యా ఎన్నో కుటుంబాలు కొట్టబడుతున్నాయి నాయన. ఆ తాగుడనే బలహీనత నుంచి విడిపించయ్యా. నీకు స్తోత్రములు. ఏ కుటుంబంలో ఇంకా రోగములతో వ్యాధులతో బాధపడుతున్నారో నాయన ఆ వ్యాధుల నుంచి నా తండ్రి నాయన అయ్యా విడిపించయ్యా. స్వస్థపరచమని అడుగుచున్నాం దేవా. నీకు స్తోత్రములు నాయన. కృప దయచేయమని అడుగుచున్నాం అయ్యా. ఎంతో మంది మెడ నొప్పులు నడువు నొప్పులు మోకాళ్ళ నొప్పులు నా తండ్రి అయ్యా ఎన్నో వ్యాధులతో బాధపడుతున్నారు అయ్యా. వాళ్ళందరినీ కూడా స్వస్థపరచమని అడుగుచున్నాం తండ్రి. అయ్యా నువ్వు ఇచ్చే స్వస్థత పొందుకునే బిడ్డలుగా సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. అయ్యా మీరే కృప చూపించమని. ఏ కుటుంబంలో భార్యాభర్తల మధ్య సమాధానం లేదో నాయన భార్యాభర్తల మధ్య సమాధానం దయచేయి నాయన. ఏ కుటుంబాలు విడిపోయి ఉన్నాయో నాయన ఆ కుటుంబాలను కూడా మీరు కట్టమని అడుగుచున్నాం తండ్రి. నీ కొందనాలు అయ్యా. స్తోత్రాలు చెల్లించుకున్నాం. సహాయం చేయమని. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకుని అయ్యా వాళ్ళు వెళ్ళుచుండగా తండ్రి నీ కంచి వేయమని అడుగుచున్నాం తండ్రి. ఏది కూడా వాళ్ళకి దగ్గరికి రానియొద్దు నాయన. ఎలాంటి కీళ్ళు తొందరలో ఆపదలు ప్రభావ అయ్యా ఎలాంటి తెగులు నా తండ్రి వారి గుడారంలోకి ప్రవేశించకుండా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కంచె నీ కాపుదలు దయచేయమని. ఈ బిడ్డలందరినీ కూడా నీ కృపగల స్థాయికి అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. అమ్మని కనపరుచుకున్నందుకు నీకే కోట్లాది వందనాలు చెల్లిస్తున్నాను. స్తోత్రాలు ప్రభా. గొప్ప దేవుడు మంచి దేవుడు నీ పాదాల వందనాలు ప్రభా. ఇదిగో ప్రభా నీ ప్రియ బిడ్డలను జ్ఞాపం చేసుకో ప్రభా. నీ ప్రియ బిడ్డల చుట్టూ నీ అగ్ని కంచెన వేయమని వేడుకుంటున్నాను ప్రభా. యేసయ్య నీ పాదాల వందనాలు ప్రభా. ఈ కరోనా వైరస్ అనేది నైనా ఈ బిడ్డల చుట్టూ నైనా ప్రభా ఈ బిడ్డల్ని తాకకుండా ప్రభా బిడ్డల చుట్టూ నీ అగ్ని కంచెన వేయి ప్రభా. నువ్వు కంచె వేస్తే నైనా ప్రభా ఎవడు కీడు చేయగలడు నాయన. అయ్యా బిడ్డల చుట్టూ అగ్ని కంచెన వేసి ఎలాంటి కీడు రాకుండా తప్పించని వేడుకుంటున్నాను. స్తోత్రం సహాయం చేయి ప్రభా. కూడి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపం చేసుకో. ఇంకా రాలేని బిడ్డలు ఎంతోమంది ప్రభా
ఉన్నారు ప్రభా, వారిని కూడా జ్ఞాపం చేసుకో. వారి చుట్టూ కూడా నీ అగ్ని కంచెను వేసి ఎలాంటి కీడు రాకుండా తప్పించడం వేడుకుంటున్నాను ప్రభా. అయ్యా స్తోత్రాలు అయినా అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని దయచేసి వేడుకుంటున్నాను ప్రభా. అయ్యా నీ పాదాల కొందనాలు ప్రభా. ఇదిగో నేను చెదిరి కుటుంబాలను తిరిగి కట్టమని వేడుకుంటున్నాను ప్రభా. సమాధానం లేని కుటుంబాల్లో సమాధానం దయచేసి వేడుకుంటున్నాను ప్రభా. యేసయ్యా నీ పాదాల కొందనాలు అయ్యా స్తోత్రాలు ప్రభా. సహాయం చేయి ప్రభా. ఇదిగో నేను వివాహం కావాల్సినటువంటి బిడ్డలు ఉన్నారు ప్రభా. వారికి సాటి అయిన సహాయాన్ని దయచేసి పరిశుద్ధం జరగటానికి సహాయం దయచేసి వేడుకుంటున్నాను ప్రభా. అయ్యా స్తోత్రం సహాయం చేయి ప్రభా. ఇంకా నా చేతి పనులు లేనటువంటి బిడ్డలకి చేతి పనులు దయచేయి నైనా. ఆహారం లేని బిడ్డలకి నైనా సమృద్ధి ఆహారం దయచేసి వేడుకుంటున్నాను ప్రభా. సహాయం చేసి కృప చూపు నాయన. ఇదిగో నైనా నీ ప్రియ బిడ్డలు ప్రభా, ఎవరికైతే ఇంకా ప్రార్థనాత్మ లేకుండా ఉంటున్నారో ప్రభా, వారందరికీ ప్రార్థనాత్మం దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. నీతో నిత్య సహవాసం చేసే కృపను దయచేయని వేడుకుంటున్నాను ప్రభా. నీ సన్నిధిని సంతోషం సమాధానం అనుభవించి కృపను దయచేయని వేడుకుంటున్నాను ప్రభా. సహాయించి కృప చూపు నాయన, దయచూపు నాయన. ఇదిగో నీ బిడ్డలకు నాయన ప్రభా. అయ్యా ఇదిగో నేను మా రాష్ట్ర క్షేమం కోసం, దేశ క్షేమం కోసం, ప్రజల క్షేమం కోసం నేను ప్రతి నిత్యము ప్రార్థించే బిడ్డలుగా ఇచ్చాను వేడుకుంటున్నాను ప్రభా. ఇదిగో నేను అంత్య దినాల్లో అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను వాగ్దానం ఇచ్చావు కనుక నాయన. ఇదిగో నేను ప్రజలందరి మీద కూడా నీ ఆత్మను కుమ్మరించని వేడుకుంటున్న స్తోత్రాలు ప్రభా. అయ్యా స్తోత్రం సహాయం చేయి ప్రభా. ఇదిగో నేను ప్రభా అయ్యా ఇదిగో నేను పైకి ఎత్తబడిన అందరినీ ఆకర్షించుకుంటాను వాగ్దానం ఇచ్చావు కనుక నాయన. ఇదిగో నాయన ప్రభా నువ్వు ఎత్తబడ్డావు కనుక నాయన. అయ్యా అందరినీ లోకంలో ఉన్నటువంటి జనులందరినీ కూడా ప్రభా ఆకర్షించుకొని ప్రభా నీ వైపు చూసి నీ కృపను పొందుకునే బిడ్డలుగా ఇచ్చేయి ప్రభా. ఎందుకంటే ఏ ఒక్క ఆత్మనశించడం నా చిత్తము కాదంటున్నావు కనుక నాయన. ప్రజలందరినీ ఆకర్షించుకొని నాయన ప్రభా నీ చిత్తాన్ని నీ కృపకు పాత్రలుగా చేసి నాయన ఆ నిత్య రాజ్యంలోనైనా సంతోషమైన రాజ్యంలో ఎల్లప్పుడూ సంతోషమైన రాజ్యానికి నాయన బిడ్డలందరినీ వారసులుగా వచ్చేయమని వేడుకున్నాం. సహాయించి కృప చూపు నాయన. కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా నిండారులుగా దీవించి ఆశ్రయించి నాయన. బిడ్డలైతే అనేక మంది నాయన ప్రభా ఇదిగో నాయన కరోనా వైరస్ కారణంగా ప్రభా తమ గ్రామాలకు వెళ్ళి ఉన్నారు ప్రభా. అక్కడ కూడా బిడ్డల చుట్టూ నీ అగ్ని కంచెను వేసి ఎలాంటి కీడు రాకుండా తప్పించని వేడుకుంటాం. స్తోత్రాలు సహాయించే ప్రభా. నీ సన్ని తోడుగుంచునైనా నీ దీవెనలు ఆశీర్వాదాలు బిడ్డలకు సమృద్ధిగా అనుగ్రహించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఘనత తెచ్చుకోమని యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమును ఇప్పుడును ఎల్లప్పుడును కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకును తోడయిండును గాక, ఆమేన్. అందరికీ వందనాలు. వచ్చే సహవాసం ఉందమ్మా. ఇక్కడ 2 చోట్లకి ఒకసారి జరుగుతుంది. అక్కడ కూడా 2వ వారమే. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఇంకెవరైతే మీ కుటుంబాల్లో ఎవరైతే బాప్తిసాలు తీసుకోలేదో వారందరూ కూడా బాప్తిసాలు సిద్ధపడండి. ఎందుకంటే చెప్తున్నానంటే, మొన్న మాదారంలో ఒక అమ్మాయికి బాప్తిసం ఇస్తూ ఉంటే వాళ్ళ చెల్లెలు కూడా తీసుకుంటుంది. ఆ అమ్మాయికి 17 సంవత్సరాలు, రెండో చెల్లెలకే 15 సంవత్సరాలు. అమ్మ మీ అమ్మాయికి మీ అక్కకి మ్యారేజ్ అయ్యింది కదా, మరి నువ్వు కూడా మ్యారేజ్ అయ్యేదాకా ఆలస్యం చేయొచ్చు కదా, ఆగొచ్చు కదా అంటేను, అయ్యా దేవుని రాకడ వస్తే చిన్నపిల్ల, ఎందుకంటే మందిరానికి వచ్చే పిల్ల కదా, దేవుని రాకడ వస్తే మరి నా పరిస్థితి ఏంటి అని మాట్లాడింది, అవునా? కాబట్టి మీ కుటుంబాల్లో ఉన్నటువంటి బిడ్డలందరికీ కూడా చిన్న పెద్ద అనే తారతమ్యం లేదు. అందరినీ కూడా సిద్ధపడండి. నేను ఏ టైం అయినా కూడా బాప్తిసం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటాను. కాబట్టి మీ కుటుంబాలు ఎవరైతే ఇంకా బాప్తిసం తీసుకోలేదో వాళ్ళందరూ కూడా సిద్ధపరచండి. ఏ టైం అయినా, ఈ వారం అనేది లేదు, ఎప్పుడైనా నేను బాప్తిసం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నా. ఓకే, చెప్పండి.